ఈ దినం ఓ ప్రత్యేకమైన వర్తమానం సాధ్యమైనంత వరకు త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ప్రతి క్రైస్తవ జీవితానికి అత్యవసరమైన అతి ప్రాముఖ్యమైన వర్తమానం. ఏంటా వర్తమానం? రండి ధ్యానించుదాం. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నాతో కలిసి, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మంచిది. అపోస్తులైన పౌలు వారు తన శిష్యుడైన తిమోతితో మాట్లాడుతూ, తిమోతి ఎలా ప్రారంభించాడో చూడండి. దేవుని మందిరంలో అని మరలా దాన్ని పొడిగిస్తూ ఏమంటాడంటే, జీవము గల దేవుని సంఘములో, దేవుని మందిరములో అని దాని కొనసాగింపుగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అది మామూలుది కాదు. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని మాట్లాడతాడు. సత్యము అని అంటే యేసుక్రీస్తు వారు. సహజంగా మనం అంటాం కదా, యేసయ్యా నువ్వు నాకు ఆధారం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను నిలవబడలేను అని అంటాం కదా. అది ఎంత వాస్తవమో దాన్ని మరో కోణంలో చెప్పాలి చూస్తే, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఎంత బలంగా బ్రతుకుతాడో దేవుడు కూడా ఆ ప్రాంతంలో అంత బలంగా నిలవబడతాడు. యేసయ్యకు మనం ఆధారం అనేది ఎంత వాస్తవమో, యేసయ్యకు మనం కూడా అంతే ఆధారము అనేది కూడా అంతే వాస్తవం. ఆ సంఘము సత్యమునకు స్తంభమును. సత్యం అంటే ఎవరు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు కదా. సత్యమై ఉన్న యేసుక్రీస్తుకి సంఘము స్తంభము ఆధారమై ఉంది. మనం ఎవరికి ఆధారం? యేసయ్య మనకు ఆధారం ఒక ఎత్తు అయితే, ఆ యేసయ్యకు సంఘం కూడా ఆధారమై ఉంది. ఎలా, ఏంటి, వాటి వివరాలు నేను చెప్తాను. అయితే దానికి ముందుగా పౌలు వారి వచనాన్ని ప్రారంభించేటప్పుడు ఇంకొకసారి ఆ మాట గుర్తుకు తెస్తా. దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో. అంటే సంఘం ఎప్పుడు ఎలా ఉండాలి? జీవము కలిగినదిగా ఉండాలి. ఇంకోసారి చెప్పంటారా? సంఘం ఎప్పుడు జీవము కలిగినదిగా ఉండాలి. అయ్యా, ఈ సంఘం జీవం కలిగిందా కాదా నాకు ఎట్లా తెలుస్తుంది? అది ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ కావచ్చు, హెబ్రోన్ కావచ్చు, లోదరన్ కావచ్చు, బాప్టిస్ట్ కావచ్చు, ఇండిపెండెంట్ చర్చెస్ కావచ్చు, ఏ చర్చ్ అయినా ఇది జీవము కలిగిందా కాదా ఎలా మాకు తెలుస్తుంది అని అంటారా? సింపుల్. ఇక్కడ ఒక ప్లాస్టిక్ మొక్క పెట్టాం, ఇక్కడ ఒరిజినల్ మొక్క పెట్టాం. ఈ రెండింటికి నీళ్లు పోస్తున్నాం, ఈ రెండింటికి ఎరువేస్తున్నాం, ఈ రెండింటి చుట్టూతో కంచేసాం. ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒరిజినల్ మొక్క ఒక 5 అడుగులు ఎదిగింది అనుకోండి, ప్లాస్టిక్ మొక్క 2 అడుగులు ఎదిగిద్దా, 3 అడుగులు ఎదిగిద్దా? ఏదో చెప్పారు, చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి. 2 అడుగుల, 3 అడుగుల? నువ్వు ఎరువే పోయిగాక, నీళ్ళే పోయిగాక, అమెరికా నుంచి ఇంజెక్షన్సే తీసుకురాగాక, ఆఫ్రికా నుంచి ఇంజెక్షన్ చేసి తీసుకురాగాక, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్లాస్టిక్ మొక్క ఎదగదు. ఎందుకు ఎదగదు? దాని లోపట జీవం లేదు. అంటే ఒక సంఘంలో జీవం ఉంది అనేది ఎట్లా మనకు తెలుస్తుందో తెలుసా? ఆ సంఘం 30 60 100 అది ఫలిస్తూ వ్యాపిస్తూ వెళ్తుంది. కొంచెం గట్టిగా ఆమెన్. దేవుని కృప. నేను అతిశయానికి చెప్పట్లా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో జరిగిన వాస్తవాలు చెప్తున్నాను. ఈ వాస్తవాలకు మన సంఘంలో ఉన్న అనేకులు సాక్షులు.
2002లో మన పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రారంభపు ఆరాధనకు 2 కుటుంబాలు, అది కూడా ముసలోళ్ళే వచ్చారు. 2 కుటుంబాలు వచ్చాయి. అద్భుతం. 2 కుటుంబాలతో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఆయన మహా గొప్ప కృపను బట్టి ఈ దినం వేల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. కళ్ళ ఎదుట వేల కొలదిగా విస్తరింపజేస్తే కంటికి కనబడకుండా లక్షల కొలది ప్రజలకు దేవుని వాక్యం అందించడానికి ఈ పరిచర్యను దేవుడు విస్తరింపజేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మెదక్ ప్రాంతం, మెదక్ వరకు కాస్త పర్వాలా. మెదక్ దాటిన తర్వాత కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, చాలా కరుడుగట్టిన ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో సేవకులు ఎంత కష్టపడి సేవ చేసినా పాపం 20 మంది 30 మంది 10 మంది 15 మంది, అది అన్నీ అనుకూలంగా ఉంటే వర్షం పడితే వచ్చేది లేదు, నాట్ల కార్యక్రమం జరిగితే వచ్చేది లేదు, బంధువులు ఏదన్నా పెళ్లి కార్యక్రమం జరిగితే ఇక చర్చికి టాటా బాయ్ బాయ్, వచ్చే ఆదివారం కలుసుకుందాం. 5-10 మందికి దేవుని మహా గొప్ప కృప. అసలు ఇక్కడ సేవ జరగదు అని అనుకుంటున్న ఆ దినాల్లో రాజపేట ప్రాంతంలో మనం మందిరం పెట్టాం. మందిరం కట్టేటప్పుడు కూడా ఇది 20 అడుగులు వెడల్పు 30 అడుగులు పొడవు కాదు, 35 అడుగులు వెడల్పు 70 అడుగులు పొడవు. పెద్ద మందిరమా చిన్న మందిరమా? అసలు ఎంతకు మీకు కొలతలు వచ్చా లేదా? 35 అడుగులు వెడల్పు 70 అడుగులు పొడవు, చాలా పెద్ద మందిరం. కొంతమంది అన్నారు, అన్న ఈ మారుమూల ప్రాంతానికి ఎవరు వస్తారన్న? అక్కడ ఒక వాక్యం చెప్పాను. ఎలీషా కొండ పెట్టేటప్పుడు పెద్ద కొండ పెట్టాడా చిన్న కొండ పెట్టాడా? సరే, బైబిల్ ఏమని రాస్తుందంటే పెద్ద కొండ పెట్టాడు. పెద్ద కొండ పెట్టడం మన పని, నింపటం దేవుని పని. ఇంకోసారి చెప్పమంటారా? ఆమెను కాదు, పెద్ద కొండ పెట్టడం మన పని, దాన్ని నింపటం దేవుని పని. అద్భుతం. అక్కడ పరిచర్య ప్రారంభిస్తే ఆ ఒక్క సంఘం ద్వారా 5 బ్రాంచ్ మందిరాలు ఏర్పడ్డాయి. ఈరోజు 5 బ్రాంచ్ మందిరాలు ఏర్పడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి? సంఘంలో జీవం ఉంటే ఆ సంఘం రోజు రోజుకి అది ఎదగటం ప్రారంభిస్తుంది. సంఘంలో జీవం లేకపోతే, అయ్యా వినండి, సంఘంలో జీవం లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పాడిందే పాటరా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంది చూసారా, ఇక అదే పరిస్థితి, ఎదుగు పొదుగు ఉండదు. అయితే ఒక మాట, సంఘము జీవం కలిగింది అయితే రోజుకు ఎదుగుతుంది, మంచిది. సంఘానికి జీవం ఎలా వస్తుంది? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. సంఘానికి జీవం ఎలా వస్తుంది? మన వెనకబెట్టిన డిస్కో లైట్లను బట్టే, మంచి ఫ్లక్స్లు పెట్టడాన్ని బట్టే, ప్రార్థన జరిగేటప్పుడు మధ్యలో నుంచి అనండి పొగ, ఇక మనోడికి ఎడిదిరిగి ప్రార్థన పొగలేదుగా, అందుకని ఈ పొగలు పెట్టి డిస్కోలో అంటే పెట్టడం తప్పు ఒప్పు అనేది కాదు నా అభిప్రాయం. సంఘానికి జీవం దేన్ని బట్టి వస్తుంది? లైటింగ్ని బట్టి వస్తుందా? సేవకులు వేసుకునే డ్రెస్సును బట్టి వస్తుందా? కోటును బట్టి వస్తుందా? సూటును బట్టి వస్తుందా? మేకప్ను బట్టి వస్తుందా? గోడలకేసిన కలర్లను బట్టి వస్తుందా? పెయింటింగ్లను బట్టి వస్తుందా? డిజైన్ని బట్టి వస్తుందా? వీటిని బట్టి సంఘానికి జీవం రాదు. ఒకవేళ వచ్చింది అనుకుంటే అది తాత్కాలికమే. మరి సంఘానికి జీవం ఎలా వస్తుంది? ఏ సంఘములోనైతే జీవము గల దేవుడు సంచరిస్తాడో, ఏ సంఘములోనైతే జీవము కలిగిన దేవుడు పని చేస్తాడో, ఆ సంఘం జీవం కలిగిన సంఘంగా మార్చబడతాడు. నేను ఎప్పుడు చెప్తా ఈ మాట, నాకు ఎన్నిసార్లు చెప్పినా దాని రసం తరగదు. విని అబ్బా అన్న చాలాసార్లు చెప్పారని మీరు అనుకుంటారు, కానీ నాకు ఆ మాట చెప్పేటప్పుడు దానిలో ఉన్న తాజాదనం ఇంత అంత కాదు. ఒకరోజు మోషేతో దేవుడు అన్నాడు, మోషే నీకు తోడుగా 6 లక్షల మంది తోడుగా ఇచ్చి పంపిస్తున్నా. వాళ్ళు ఎవరో తెలుసా? యోధులు అంటే సైనికులు. 6 లక్షల మంది యోధులు నీకు తోడుగా ఇచ్చి పంపిస్తున్నా. వాళ్ళని తీసుకొని కనాన్లో నువ్వు కనానుకు సాగిపో అన్నాడు. మోషే అంటాడు, అయ్యా 6 లక్షల మందిని తోడుగా ఇచ్చి పంపిస్తానన్నావు, బాగానే ఉంది, ఇంతకీ మీరు నాతో వస్తున్నారా లేదా? దేవుడు అంటాడు, మోషే నేనొక్కడనే నీతో రాట్లా, నేను నీతో రాకపోయినా నా సన్నిధిని నీకు తోడుగా పంపిస్తా. అయితే నేను మాత్రం నీతో రాట్లా, నేను నీతో రాకపోయినా 6 లక్షల మంది యోధుల్ని నీతో పాటు పంపిస్తున్నా, గో హెడ్ అన్నాడు.
మోషే అంటాడు, ఏంటయ్యా ఎవరిని పంపిస్తానన్నావు? 6 లక్షల మంది యోధులంటే ఎవరు? సైనికులు. సైనికులు మంచి ఎత్తర్లు అయి ఉంటారా, పొట్టోళ్ళు అయి ఉంటారా? వేగంగా పరిగెత్తగలిగే వాళ్ళు అయి ఉంటారా? 4 అడుగులేసి ఆ బ్యాచ్ వాళ్ళు సైన్యంలో ఉంటారా? ఇప్పుడు నేనున్నా, నిజం చెప్పాలంటే పాస్టర్ పనికి పనికొచ్చే కానీ సైన్యానికి పనికిరాను. నన్ను సైన్యంలో జాయిన్ చేసుకుంటారా చెప్పండి టకమని? అంత నిర్దాక్షిణ్యంగా దయ లేకుండా చెప్తున్నారు. కనీసం పాస్టర్ గారు అనే గౌరవం కూడా లేకుండా. అవును, ఇక్కడ గౌరవాల నైజంతా పర్సనాలిటీ సరిపోదు, హైట్ సరిపోదు. విన్నారా? హైట్ సరిపోదు. ఒకవేళ సైన్యంలో జాయిన్ చేసుకోవాలంటే అదిగో ఆ తమ్ముడు హైటు, ఆ గెడ్డం తమ్ముడు హైటు. తమ్ముడు ఎంత నీ వయసు? 45. అయితే అన్ఫిట్ నువ్వు కూడా. ఏమో ఇప్పుడు కూడా డౌటే. సరే వినండి, ఇంత పర్సనాలిటీ ఇంత ఫిజిక్ ఉన్న వాళ్ళని 6 లక్షల మందిని ఇస్తానన్నాడు. మోషే అంటాడు, అయ్యా ఈ 6 లక్షల మంది నాకు తోడుగా రాకపోయినా పర్వాలా, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలు. నీ తోడుతో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీలుస్తా, మారాను మాధుర్యంగా మారుస్తా, బండలో నుండి నీటి ఓళ్ళను రప్పిస్తా. నీవు నాకు తోడుగా ఉంటే భూమి మీద ఏ జనములో జరగని చిత్ర విచిత్రాలు మా ద్వారా మీ నామ మహిమ కొరకు జరిగిస్తారు. ఈ 6 లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలా, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలు. బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా జనబలాన్ని చూసి మోసపోకండి, కులబలాన్ని చూసి మోసపోకండి, ధనబలాన్ని చూసి మోసపోకండి. మా కులబలం ఎంతో తెలుసా? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఏ కులస్తుడు నీ దగ్గరికి రాడు. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మాత్రం నేను తినటానికి వస్తారా? నిజమే, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు తినటానికి వస్తారు. నీ కష్టకాలంలో ఎవ్వడూ నీ ప్రక్కన రాడు. అందుకని జీవితంలో జనబలాన్ని కాదు, ధనబలాన్ని కాదు, దైవ బలాన్ని కోరుకునే వ్యక్తులుగా మనం బ్రతకాలి. మోషే ఎవరు కావాలన్నాడు? నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలు. మన జీవితాల్లో కూడా అలాగని మనుషులు వద్దని కాదు. నా అభిప్రాయం, కూర్చున్నా లేచినా, యేసయ్యా నా బ్రతుకు కాలం అంతా నువ్వు నాకు తోడుగా ఉండాలి. నేను వెళ్ళే ప్రతి స్థలంలో నాకు నువ్వు తోడుగా రావాలి. నీ సన్నిధి నాతో రాకపోతే, నీవు నాతో రాకపోతే నన్ను ఎక్కడికి తోడుకొని వెళ్ళొద్దని ప్రతి క్షణం దేవుని అనుభవించే వ్యక్తులుగా మనం బ్రతికితే, ఆయన మనతో ఉంటే, మరొకసారి చెప్తున్నాను, ఆయన మనతో ఉంటే దేవుని జీవం మనలో పనిచేస్తుంది. ఆ జీవం అంతకంతకు వర్ధిల్లటానికి దేవుడు కృప చూపిస్తాడు. అయితే ఇక్కడ ఒక మాట, జీవం కలిగిన సంఘం అని దేన్ని అంటారు చెప్పాను. సంఘానికి జీవం ఎలా వస్తుంది? ఆ సంఘంలో జీవం కలిగిన దేవుడు ఉంటే వస్తుంది. అయితే ఇక్కడ ఒక మాట, జీవం కలిగిన దేవుడు ఒక సంఘంలో ఉండాలంటే ఆ సంఘం ఎలా ఉండాలి? అయిలరా, ఇక్కడ ఒక మాట అంటాడు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో నీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అంటే జీవం కలిగిన దేవుని సంఘానికి తీసుకొచ్చేదైనా, జీవం కలిగిన దేవుడు సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయేటట్లుగా చేసేదైనా నా ప్రవర్తన, మీ ప్రవర్తన. ఇంకోసారి చెప్పమంటారా? సంఘానికి వచ్చే ప్రజల ప్రవర్తన యోగ్యమైనదైతే గగనాన్ని చీల్చుకొని జీవము గల దేవుడు ఆ మందిరంలోనికి దిగొస్తాడు. ఆయన సంఘాన్ని నడిపించే సంఘ కాపరి ప్రవర్తన సరైనదైతే, ఏ వాక్యమైతే బోధించాడో బోధకు తగినట్లుగా ఏ సేవకుడైతే బ్రతుకుతాడో, విన్నారా ఈ మాట? ఏ సేవకుని ప్రవర్తన అయితే యోగ్యంగా ఉంటుందో మన ప్రవర్తన మీదే దేవుని గమనాలు ఆధారపడి ఉంటాయి. ఇంకొకసారి ఈ మాట చెప్తాను, చాలా ఖరీదైన మాట. దేవుని గమనాలు మన ప్రవర్తనను బట్టి ఆధారపడి ఉంటాయి. సంఘానికి వచ్చే ఏ బిడ్డ కూడా, ఏ సంఘమైనా కానివ్వండి, అది ఇమాన్యుయల్ మినిస్ట్రీసా, హెబ్రోనా, బాప్టిస్టా, మరొకట, సంఘానికి వచ్చే ఏ బిడ్డ కూడా నా లైఫ్ నా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్ అని అనటానికి వీల్లేదు. ఇక్కడ ఏమంటాడో తెలుసా? జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెను. అంటే మందిరానికి వచ్చే ప్రతివాడు దేవుడు ఎలా చెప్పాడో అలా నడిస్తేనే మనకు ప్రతిఫలం దొరుకుతుంది. లేదు నేను ఎలా నడవాలనుకున్నానో అలా నడుస్తాను అని సేవకుడు నడిచినా, విశ్వాసి నడిచినా దేవుని యొద్ద నుండి ఏ వ్యక్తి ప్రతిఫలాన్ని పొందలేరు.
ఓ మాట. రోడ్డుకు కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. రోడ్డుకు ఎడమ వైపున నడవాలి, ఎడమ వైపున వెహికల్స్ తీసుకొని వెళ్ళాలి. ఇది కదా రోడ్ రూల్స్. తప్పకుండా దాన్ని పాటించాలి. ఒకవేళ నీకు ఒక అనాలోచనతో ఎడమ వైపు ఎందుకు వెళ్ళాలా, నేను కుడివైపే డ్రైవింగ్ చేస్తా, అందరూ ఎడమవైపు బండ్లు డ్రైవ్ చేస్తూ ఉంటే నువ్వు అది వదిలిపెట్టి ఇటు రైట్ సైడ్ వచ్చి ఈ ట్రాకులో ఎదురొచ్చే వెహికల్కి నువ్వు ఎదురుపోతున్నావు. ఎడమవైపు ఎందుకు వెళ్ళాలా, కుడివైపు వెళ్ళకూడదా, మై లైఫ్ మై రూల్స్ అని కుడి పక్కెళ్ళు. యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కూడా రాదు. నా మాట అర్థమైందా? మీరు ఉద్యోగానికి వెళ్తారు, 9ంటికి ఉద్యోగం, 8:55 కల్లా పంచి కొట్టాలి. 5 నిమిషాలు ఆలస్యమైందా, ఒకసారి 2 సార్లు, నెలలో 3 సార్లు అయిపోయిందా, హాఫ్ శాలరీ కట్. 4 సార్లు అయిందా, ఫుల్ డే శాలరీ కట్. ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడే అన్ని నియమాలు పాటించేటప్పుడు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళటానికి అన్ని నియమాలు ఉన్నప్పుడు, జీవం కలిగిన దేవుని మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ దేవుని నియమాన్ని పాటించాలా లేదా? ఇంకోసారి, మీలో ఎంతమంది 9ంటికి మీలో ఎంతమంది డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు. తమ్ముడు అలాగే చెయ్యొద్దు, దించొద్దు. ఎన్నింటికి తమ్ముడు మీ డ్యూటీ? 9:30 డ్యూటీ అయితే ఎన్నింటికి వెళ్తారు డ్యూటీకి? 10:30కా? ఎవడు తమ్ముడు అన్నీకా? 9కి స్టార్ట్ అయ్యి పంచెన్నింటికి వెళ్ళగొడతారు కదా. అసలు ఆలస్యంగా వెళ్తారా? వినండి, రోజు వెళ్ళే డ్యూటీ సిస్టమేటిక్గా వెళ్తాం. పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు టైం ప్రకారం సిస్టమేటిక్గా టయానికి పంపిస్తాం. ఉద్యోగం విషయంలో సిస్టమేటిక్ ఉంది, పిల్లల్ని స్కూల్కి పంపించే విషయంలో సిస్టమేటిక్ ఉంది. దేవుని మందిరం విషయంలో ఇంకెంత సిస్టమేటిక్ ఉండాలి? మీ అందరికీ చెప్తున్నాను. ఆదివారపు ఆరాధనకు వెళ్ళేటప్పుడు 8:30కి ఆరాధన అయితే 8:25 కల్లా మీ పాదములు దేవుని మందిరంలో ఉండునుగాక. పెద్దగా ఆమెన్. ఒకవేళ ఈవినింగ్ సర్వీస్కి వచ్చారా, 6:30 కల్లా మీ పాదాలు దేవుని మందిరంలో ఉండునుగాక. ఉద్యోగ వ్యాపారాలు ఎంత ఫంక్చువాలిటీగా ఉన్నప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఉద్యోగం గొప్పదా మందిరం గొప్పదా అంటాం. కానీ మరి ఉద్యోగానికి వెళ్ళినంత టైం ప్రకారం మందిరానికి రాగలుగుతామా? అందుకని మందిరానికి వచ్చే ఏ వ్యక్తి కూడా మై లైఫ్ మై రూల్స్ అని అన్నాడా? జీవం కలిగిన దేవుడు ఆ సంఘంలో ఉండడం. ఒక మర్మయుక్తమైన మాట చెప్పి నేను వాక్యపు లోతుల్లోకి వెళ్తాను. వింటున్నారు కదా? ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం దగ్గర ఒక గువ్వను బలర్పించడానికి తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పావురపు తలను తుంచుతాడు. అనండి, ఇట్లా ఏం చేస్తాడు? మనం ఏమంటారు, బెండకాయ చివర ఏం చేస్తాం, అట్లా అంటాం కదా. అట్లాగే పావురపు మెడను తుంచుతాడు, ఇట్లా తుంచుతాడు. దాని అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి మనం వచ్చాం. ఆ బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత నీ సొంత నిర్ణయాలు, నీ సొంత తలంపులనే తల తుంచివేయబడి నీ తల స్థానంలో దేవుని తలొచ్చి కూర్చోవాలి. అంటే నీ స్వయం సిలువేయబడాలి, నీ చిత్తం సిలువేయబడాలి. నా జీవితంలో దేవుని చిత్తమే జరుగునుగాక. పెద్దగా చెప్దాం ఆమెన్. మంచిది. ఇంతవరకు మనం విన్నాం కదా. సరే, ఇంతకీ జీవం కలిగిన దేవుని మందిరంలో సేవకుడు ఎలా ఉండాలి? జీవం కలిగిన దేవుని మందిరంలో విశ్వాసులు ఎలా ఉండాలి? అక్కడ అంటాడు, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అంటాడు. ఇంకొకసారి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘము అని అనటంతో మనకు ఒక ఆలోచన వస్తుంది. సంఘం అనటంతో రాతి గోడల మీద రాయబడిన రాతలు, అక్కడ ఒక పాస్టర్ గారు, సౌండ్ సిస్టము, యాంప్లిఫైర్. ఇది మన మైండ్ సెట్, మన మనసులో వచ్చే అభిప్రాయం. చాలాసార్లు సెంట్రల్ మందిరంలో చెప్పాను. సంఘము అనే పదానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి మాటల్లో నుంచి నాచే పలికించిన ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్. భలే చెప్పారు. అదేదో పెద్దగా చెప్పండి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు.
నేనంట సంఘం అంటే రాతి గోడలు కాదోయ్, రాతి గోడల మీద వ్రాయబడిన రాతలు కాదోయ్, యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము గల దేవుని సంఘము. ఏంటి దేవుని సంఘం? యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తుల సముదాయమే జీవము గల దేవుని సంఘం. ఆ సంఘానికి ఇలాంటి పెద్ద చర్చి ఉండాల్సిన అవసరంలా, సూరారంలో ఉన్న చర్చి అంత పెద్ద చర్చి ఉండాల్సిన అవసరంలా, అక్కడక్కడ పెద్ద మెగా చర్చెస్ అంటారు చూసారా, అలాంటి పెద్ద పెద్ద చర్చెస్ ఉండాల్సిన అవసరంలా, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తులు ఒక చెట్టు కింద కూర్చొని ఆరాధిస్తున్నా, అగైన్ ఒక చెట్టు కింద కూర్చొని ఆరాధిస్తున్నా, వాళ్ళు ఆరాధన చేసుకోవడానికి స్థలాలు లేవు, మందిరాలు లేవు, కట్టుకోవడానికి ఆర్థిక సామర్థ్యత లేదు, ఒక చెట్టు కింద ఖాళీ ప్లేస్లో కూర్చొని చెట్టు కింద కూర్చొని ఆరాధిస్తున్నా, దేవుడు దానిని జీవము కలిగిన దేవుని మందిరము అంటాడు. అంటే మందిరం అంటే ఏ ఒక్క నాటికి కట్టడము, పెద్దగా చెప్పాలా, కట్టడము కానే కాదు. కాదు అనేది బాగుందా, కానే కాదు అనేది బాగుందా? మరి అందుకని అట్టాగే చెప్పాలా. సంఘం అంటే రాతి గోడలు కాదు, కన్స్ట్రక్షన్ కాదు, ఎప్పటికీ అది కానే కాదు. యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వ్యక్తులే సముదాయం. సంఘం స్తంభంలాగా ఉండాలి అని అంటే సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ స్తంభంలాగా దేవునిలో బ్రతికేటువంటి వాళ్ళై ఉండాలి. స్తంభము అనే పేరు విన్నారు కదా. పాత నిబంధనలో భక్తుడైన సొలొమోను ఇలాగే ఒక పెద్ద మందిరం కట్టాడు. ఆ మందిరం కట్టి ఆ మందిరానికి ఎదురుగా 2 స్తంభాలు పెట్టాడు. చూడండి ఆ మాట ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. ఆ మాట అందరూ టిక్ చేసుకోండి నాతో కలిసి. ఈ స్తంభములను అతడు పరిశుద్ధపు మంటపములో ఎత్తించెను, కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను, ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజు అను పేరు పెట్టెను. చూస్తున్నారా? నా వైపు చూడండి. సొలొమోను మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరపు ముఖద్వారం వైపున కుడివైపు ఒక స్తంభాన్ని, దానికి యాకీను, ఎడమ వైపున మరో స్తంభాన్ని, దానికి బోయాజు అనే పేరు పెట్టాడు. ఎందుకు ఆ పేరు పెట్టి ఆ స్తంభాలు ముందు నిలిపాడో తెలుసా? మందిరంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తితో ఆ స్తంభాలు మాట్లాడుతున్నాయి. మందిరంలో అడుగు పెడుతున్న దేవుని బిడ్డలారా, మీరు ఈ మందిరంలో సమాజంలో ఎక్కడ బ్రతుకుతున్నా ఈ స్తంభాలలాగా బ్రతకాలి, ఈ స్తంభాలలాగా జీవించాలని ఆ స్తంభాలు మందిరానికి వచ్చే ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాయి. ఇంకొకసారి చెప్తున్నాను, ఆ స్తంభాలకు ఏవని పేరు పెట్టారు? ఒక స్తంభం పేరు యాకీను, 2వ స్తంభం పేరు టకామని. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. మీరు ఎక్కువ సార్లు బోయాజ్ అనే పేరు విన్నారా, యాకీన్ అనే పేరు విన్నారా? బ్రతికించారు. యాకీన్ అనే పేరు గతంలో ఎప్పుడైనా విన్నారా? అబద్ధం ఆడొద్దు, ఇప్పుడు విన్నాం కదన్నా అంటారా? యాకీన్ అనే పేరు గతంలో ఎప్పుడైనా విన్నారా? విన్నాం, చాలా తక్కువ. ఇంకో రకంగా చెప్పాలంటే వినకపోవటానికి కారణం ఏంటంటే అతనిని గూర్చిన ప్రస్తావన బైబిల్లో ఎక్కడా లేదు. ఈ స్తంభం కాడే ఆ స్తంభానికి యాకీను అనే పేరు పెట్టినట్లుగా లేఖనాల్లో రాయబడింది. ఆయన ఏం చేశాడో, దేవుని కొరకు ఎలా బ్రతికాడో అవేవి బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. నేనంట, ఏమీ చేయకుండానే ఆ స్తంభానికి ఆ పేరు పెట్టారా? యాకీన్ అనే పేరు ఆ స్తంభానికి పెట్టారంటే అతడు ఏదో చేసి ఉండటాన్ని బట్టి పెట్టారా, ఏమి చేయకుండానే పెట్టారా? అయ్యో పెద్దగా చెప్పాలి సార్. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ వైపు వెళ్ళామనుకోండి, బొమ్మలు కనపడతాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు, భారతదేశంలో ఉన్న ప్రముఖులు అందరి బొమ్మలు పెట్టారు, రైట్. కొన్ని సందర్భాల్లో కొన్ని వీధులకు పేరు పెడతారు. ఏమని పేరు పెడతారు? ఎంజీ రోడ్ అనండి. అంటే
సర్దార్ వల్లభాయ్ పటేల్ రోడ్, సరోజినీ నాయుడు రోడ్. ఎందుకు ఆ పేరు పెట్టారు? వాళ్ళు ఎంతో గొప్ప చరిత్ర కలిగిన వాళ్ళు కదా. ఇక్కడ యాకీన్ అనే పేరు కూడా అక్కడ పెట్టారు అంటే అతడు ఏదో గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఏ కార్యాలు చేశాడో ఎక్కడ బైబిల్లో ప్రస్తావించబడలేదు. దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి వచ్చే ఏ వ్యక్తి అయినా దేవుని కొరకు ఎంత గొప్ప కార్యాలు చేసినా తాను చేసిన సంగతి 10 మందికి చాటించుకునే వ్యక్తిగా ఉండకూడదు. విన్నారా? నువ్వు లక్షల రూపాయలు దేవునికే ఇవ్వుగాక, కోట్ల రూపాయలు దేవునికే ఇవ్వుగాక, మేము ఈ మందిరానికి ఎంత చేసామో తెలుసా, మేము ఈ సేవకులకి ఎంత ఇచ్చామో తెలుసా, ఈ పరిచర్యకి ఎంత ఖర్చు పెట్టామో తెలుసా అని ఎప్పుడు నువ్వు చేసిన దాన్ని 10 మందికి చాటి చెప్పకుండా, బైబిల్లో రాసింది కదా, కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకుండా నువ్వు రహస్యంగా చేస్తే రహస్యమందున్న దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభించును గాక. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. అంటే మనం దేవునికి చేసింది ఏదైనా ఎలా చేయాలి? రహస్యంగా చేయాలి. ఈ మాట గుండెల్లో రాసుకొని నువ్వు చేసేవి ఎంత మరుగుగా ఉంచుతావో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అంత వెలుగులోనికి తీసుకొస్తాడు, అంత వెలుగులోనికి తీసుకొస్తాడు. చాలా చర్చెస్లో బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? తెలిసో తెలియకో వాళ్ళు చర్చి కుర్చీ డొనేషన్ చేశారనుకోండి, ఆ కుర్చీ వెనక ఏమి రాసి ఉంటుంది చెప్పండి? ఏదో చెప్పండి కొంచెం గట్టిగా. అంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆ పేరు చదువుతూ ఉన్నారంటే ప్రజెంట్ చేసిన వ్యక్తికి ఆశీర్వాదం వస్తుందా రాదా? కుడి చేత్తో చేసింది ఎడం చేతికి తెలియకుండా రహస్యంగా చేయి అంటాడు. ఫుల్ ఫీట్ ఇస్తే ఆ ఫుల్ ఫీట్ మీద స్పాన్సర్డ్ బై, డొనేటెడ్ బై వెంకట సుబ్బయ్య రాశాడు. ఇప్పుడు వచ్చే ప్రతి వ్యక్తి వెంకట సుబ్బయ్య ప్రజెంట్ చేశాడంటే, అప్పారావు ప్రజెంట్ చేశాడంటే అందరూ చదువుతూ ఉన్నారనుకో, ప్రజలకు తెలిస్తే దేవునికి తెలియదు. దేవునికి నువ్వు చేసేది రహస్యంగా చేస్తే రహస్యమందు చూచుచున్న దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభించును గాక. ఎలా రహస్యంగా చేయాలో మీకు ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు, ఆ చరిత్ర తెలుసు కదా, విన్నారు కదా. ఒక పందెం. నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్నకి ఎవరైనా కరెక్ట్గా సమాధానం చెప్తే, కరెక్ట్గా సమాధానం చెప్పిన వాళ్ళకి ₹1,00,00,000 గిఫ్ట్ ఇస్తా. ఒకసారి మీరు బైబిల్ చదివినంతా ఒకసారి మనన్నకి తెచ్చుకోండి. ఆ ₹1,00,00,000 కనుక ఇస్తే, అక్క నువ్వు డ్యూటీకి వెళ్ళాల్సిన అవసరంలా, బంపర్ ఆఫర్. అమ్మ సౌభాగ్యం తల్లి, మీకు కూడా బంపర్ ఆఫర్. ఎవరికైనా బయట కూర్చున్న వాళ్ళకి పురుషోత్తం గారు బంపర్ ఆఫర్. ఏంటో ఆఫర్ తెలుసా? యేసుక్రీస్తు వారికి 5 రొట్టెలు 2 చేపలు ఆ చిన్న పిల్లోడు ఇచ్చాడే, ఆ పిల్లోడి పేరు సైన్యంలో ఉంటారా? ఇప్పుడు నేనున్నా నిజం చెప్పాలంటే పాస్పోర్ట్ పనికి పనికొచ్చే కానీ సైన్యానికి పనికి రత్నకుమారి సైన్యంలో జాయిన్ చేసుకుంటారు చెప్పండి. ఆ అబ్బాయి పేరు ఎవరైనా చెప్తే ₹1,00,00,000 గిఫ్ట్ ఇస్తా. ఎవరైనా చెప్తారా? సరే మాకు తెలియదు అంటున్నారు. నన్ను అడగండి, అయ్యగారు మాకు తెలియదు, మరి మీకు తెలిస్తే చెప్పండి. అడగండి. నాకు కూడా తెలియదు. ఎందుకో తెలుసా? వాడు యాకీను. దేవుని కొరకు ఎంతో చేసినా తాను చేసిన దాన్ని 10 మందికి చెప్పకుండా మరుగ్గా ఉంచాడు. ఎందుకు ఆ స్తంభాన్ని ముఖద్వారం దగ్గర పెట్టాడో తెలుసా? అయ్యా మందిరానికి వచ్చే ప్రజలారా, మీరు మందిరానికి వెళ్ళిన తర్వాత మీరు దశంభాగాలే ఇవ్వండి, కానుకలే ఇవ్వండి, లక్షల రూపాయలు పరిచర్య కొరకు డొనేటే చేయండి. మీరు ఎంత చేసినా 10 మందిలో చాటింపేసుకోవద్దు. కుడి చేత్తో చేసింది ఎడం చేతికి తెలియకుండా రహస్యంగా చేస్తే మీరు ఎంత మరుగుగా ఉంటారో మీ దేవుడు మిమ్మల్ని అంత వెలుగులోనికి తీసుకొస్తారు. కొన్ని చర్చెస్లో విశ్వాసులు ఇచ్చే కానుక మా చిన్నతనంలో, మరి మన తెలంగాణ ఏరియాలో ఉందో లేదో నాకు తెలియదు, ఆంధ్ర ప్రాంతంలో ఎవరైనా పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ చదివింపులు చేస్తే ₹10 చదివింపు చేస్తే శ్రీ అప్పారావు, ₹20 చదివింపు చేస్తే శ్రీ ₹30 చదివింపు చేస్తే శ్రీ అప్పారావు గారు ₹30 చందా ఇచ్చారు. దేవుడు వారి గమనించండి.
పెళ్లి చదివింపుల్లో ఎట్లా చదువుతారు చర్చెస్లో కూడా పలానా సౌభాగ్యం తల్లి ఏమనుకోకమ్మా, పలానా సౌభాగ్యం అమ్మ 1116 దేవునికి కానుకిచ్చింది. దేవుడు ఆయన్ని ఆమెనే ఇప్పుడు అందరి ముందు ప్రకటించామనుకోండి, ఎప్పుడు కూడా సంఘంలో నేను కనపడాలి, నేను వినబడాలి, 10 మంది నన్ను గుర్తించాలి. అహో ఓహో రాజాతి రాజా, రాజగంభీర, రాజమార్తాండ, పౌలు వారికి స్వయాన తమ్ముడు, యేసుప్రభు వారికి స్వయాన తమ్ముడు, అబ్బాయి అక్క అంత మంచిది లేదని 10 మంది నన్ను పొగడాలని ఎప్పుడు జీవితంలో పొగడ్తను, 10 మంది ప్రశంసను కోరుకోకో. ఎప్పుడు ఏం కోరుకోవాలో తెలుసా? నా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత నా దేవుని ద్వారా నాకు కలగాలి. నా దేవుని ద్వారా నేను మెప్పు పొందుకోవాలి. నా దేవుని ద్వారా నేను ప్రశంస పొందుకోవాలి. ఈ ప్రత్యక్షత ఎప్పుడూ దేవుని పిల్లలకు ఉండునుగాక. ఇంకొక మాట కూడా చెప్తాను. సహజంగా ప్రజలు ఇష్టపడే పనుల్లో స్టేజ్ దగ్గర నిలబడి పాటలు పాడే పరిచర్య ఎక్కువ ఇష్టపడతారా, వాయిద్యాలు వాయించే పరిచర్య ఎక్కువ ఇష్టపడతారా, ఎవరి కంటికి కనపడకుండా బాత్రూములు గడిగే పరిచర్య ఇష్టపడతారా? టకమని చెప్పండి. ఎందుకు? మనిషి మనస్తత్వం ఎట్లుంటుందంటే, నేను ఒక చోట హౌస్ డెడికేషన్కి వెళ్ళాను. ప్రార్థన ప్రారంభమైంది. పాటగాళ్ళు ఎవరు రాలా. ఆ ఇంటి చిన్నపిల్లోని పిలిచి రే పాట పాడరా అన్నాడు. ఇప్పుడు పాడనన్నా, చివరి పాట పాడతానన్నా అన్నాడు. అరే పాట ఎప్పుడు పాడితే ఏమైంది, ఇప్పుడు పాడరా అంటే, లేదన్నా చివరి పాట పాడతానన్నా అన్నాడు. ఎందుకురా చివరి పాట పాడతావంటే, ఇప్పుడు పాట పాడితే వినేవాళ్ళు ఎవరూ లేరు కదన్నా. అదే చివరి పాట అంటే జనం అందరూ ఉంటారు కదన్నా, వాళ్ళందరి ముందు పాట పాడతానన్నా అన్నాడు. నేను మనసులో అనుకున్నా, వీడు అందరి ముందు పాట పాడతాను అన్నాడంటే వీడు నంబర్ 1 సింగర్ అయ్యి ఉంటాడు, అందుకని అందరి ముందు పాట పాడతాను అన్నాడని చెప్పి అన్న, రే చిన్న ఇప్పుడు పాట పాడు, ఇప్పుడు ఎవరు లేరు కదా, నువ్వు బాగా పాట పాడితే నేను తర్వాత పాట కూడా ఇస్తారా నీకు, అందరూ వచ్చినప్పుడు ఇస్తాను అన్నాడు. అందరూ వచ్చినప్పుడు పాట ఇస్తానంటేనే ఇప్పుడు పాడతానన్నా అన్నాడు. సరేలేరా చూద్దాము, నువ్వు పాడిన దాన్ని బట్టి చెప్తానే పాడరా అని చెప్పి మనసులో అనుకొని పాడమన్నా. అద్భుతం తెలుసా, వాడు పాడాడు. మన చిన్నతనంలో ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు సోడ రుసుల జాడ వేరయ్య పురుషులందు అని పద్యం అప్పగిస్తాం కదా, ఆడు పాట అచ్చం పద్యంలాగా అప్పగించాడు. ఇంకా చెప్పాలంటే 2 1 2, 2 2 4, 2 3 6 అచ్చం ఎక్కం అప్ప చెప్పినట్టు చెప్పాడు. నేను మనసులో అనుకున్న, దేవా జనం రాక మునుపు ఆగండి, ఇక్కడ జనం రాక మునుపు వీడికి పాటించి నేను బతికిపోయా. జనం వచ్చిన తర్వాతే కనుక పాటించుంటే వచ్చిన వాళ్ళు ఇలా చర్చికి వచ్చేవాడు ఎవరికి పాటలు రావా, ఈ బొడ్డోడికి ఇచ్చాడని అనుకుంటారు, నా పరువు పోయేదయ్యా అని నేను సైలెంట్ అయిపోయి మనసులో అనుకున్నా, ఇక వీడికి పాట ఇవ్వకూడదని. ఇక నేను ప్రసంగానికి ఇక లేవబోతున్నానని తెలిసివాడు అనుకోండి ఇట్లా అన్నాడు. నేను చూసి అరే టైం అయిపోయింది కూర్చోరా అన్నాడు. కూర్చోరా అన్న, ప్రసంగం అయిపోయింది. ఇక వాళ్ళ హౌస్ డెడికేషన్ చేయడానికి ముఖద్వారం దగ్గర రిబ్బన్ కట్ చేయడానికి మేము వెళ్ళాం, సేవకులందరం వెళ్ళాం. మా ప్రక్కన ఫ్యామిలీ వాళ్ళని నిలవబెడతాం. ఆ అన్న వచ్చాడు, ఆ చెల్లి వచ్చింది, వాళ్ళ కూతురు వచ్చింది. ఈడు రాలా అమ్మ వాడేడమ్మా అన్నాను. ఏం మాట్లాడట్లా. అమ్మ వాడిని కూడా పిలవండి, ఫోటో తీస్తారు కదా, తర్వాత మీరు చూసుకోవడానికి సంతోషంగా ఉంటుంది, ఫోటో తీస్తారు కదా అని పిలవండి అంటే వాళ్ళ నాన్న అంటాడు, వాడు రాడంటన్నా. ఏమైంది? వాడికి మీరు అందరూ వచ్చినప్పుడు పాటిస్తానని పాట వేయలేదంటగా, ఆడు అలిగి అంత దూరాన్ని ఉన్నాడు అన్నారు. నేను చూసి రైట్ రారా అన్న. అద్భుతం, నా మాట అంటే అందరూ భయపడతారు. ఇటు రారా అంటే వాడు అక్కడ ఎందుకురా నీకు అందరూ వచ్చినప్పుడు పాట అంటే, నన్ను అందరూ చూడాలి. విన్నారా? పసిబిడ్డ మొదలుకొని నేను 10 మందిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి, నన్ను 10 మంది పొగడాలి. ఇట్స్ ద స్పిరిట్ ఆఫ్ డెవిల్, అది దయ్యపు దురాత్మ. దేవా సంఘంలో ఎప్పుడు యేసుక్రీస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి, యేసుక్రీస్తు ఒక్కడే హీరోగా కనపడాలి, యేసుక్రీస్తు ఒక్కడే మహిమపరచబడాలి, ఆయన చాటున మనం మరుగయ్యే వ్యక్తులుగా ఉండాలి. పెద్దగా చెప్దాం హల్లెలూయా. మంచిది.
యాకీన్ ఏం చేశాడో బైబిల్లో రాయబడలా, కానీ అతని పేరు మీద స్తంభం ఒకటి నిలిపారు. మెట్టుకు యాకీను అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? స్థిరత అని అర్థం. అనండి ఒకసారి, ఇంకొకసారి. అంటే దాని అర్థం ఏంటంటే, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఎప్పుడైనా సంఘానికి వెళ్ళేటప్పుడు ఈ ఆదివారం ఈ చర్చికి వెళ్దాం, కుదిరితే ఇంకొక ఆదివారం వెళ్దాం, ఆ తర్వాత ఆదివారం ఇంకో చర్చికి వెళ్దాం అన్న మైండ్ సెట్ ఎప్పుడు దేవుని బిడ్డలు కొనకూడదు. సంఘాన్ని ఎన్నుకునేటప్పుడు ఇది వాక్యానుసారమైన బోధ కాదా? ఇది ఆత్మల సంపాదన కొరకు చేస్తున్న సేవ, ఆస్తి కొరకు చేస్తున్న సేవ. ఇక్కడ బోధిస్తున్న బోధ అపోస్తుల బోధ, సొంత బోధ బోధిస్తున్నారా? ఎప్పుడు బోధను, సంఘాన్ని క్రైస్తవుడు పరీక్షించాలి. ఎందుకు పరీక్షించాలి? నేనంట, మీరు కూరగాయలు కొనడానికి వెళ్ళారు, టమాటాలు బుట్టలో ఆడ కనపడ్డాయి. ఆ బుట్టలో కనపడ్డ టమాటాలన్నీ త్రాసులో వేసి ఆ త్రాసులో చూసినవన్నీ మీ బుట్టలో వేసుకుంటారా? టమాటాలు చూడండి, పట్టుకొని చెక్ చేసి ఆ తర్వాత తూకంలో వేస్తారా? కొంచెం గట్టిగా. కొంతమంది అయితే ఇక దాన్ని పట్టుకొని తిప్పి తిప్పి దానికి కళ్ళు తిరిగేదాకా తిప్పి, అక్క ల్యాబొరేటరీలో సైంటిస్ట్ ఎట్టాగో కూరగాయల దగ్గర అక్క అట్లా సైంటిస్ట్ చూసినట్టుగా చూసి చూసి తిప్పి 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 కూరగాయ బాగుందంటే అప్పుడు తూకంలో వేసి తెచ్చుకుంటుంది. నేనంట, నాణ్యమైన కూరగాయ మంచిదే, తప్పులేదు. నువ్వు తెచ్చుకున్న కూరగాయ కడుపులో ఎన్ని రోజులు కాపురం చేస్తుంది? ఒకరోజు. కానీ దేవుని వాక్యం ఉందే, ఒకరోజు కాదు, నేను పరలోకానికి నడిపిస్తుంది దేవుని వాక్యం. మరి పరలోకానికి నడిపించే ఈ దేవుని వాక్యాన్ని ఎన్నుకునేటప్పుడు ఏ క్రైస్తవుడు కూడా ఇంటికి దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళకూడదు, బైబిల్కి దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళాలి. ఏం చెప్పాను? మొత్తం చెప్పండి. ఇంటికి దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళొద్దు. ఒకవేళ ఆ ఇంటికి దగ్గరగా ఉన్న చర్చి బైబిల్కి దగ్గరగా ఉంటే ఫైన్. లేదు, అది బైబిల్కి దగ్గరగా కాదు, లోకానికి దగ్గరగా ఉంది, లోకపు పోకడలకు, లోకపు పద్ధతులకు అది దగ్గరగా ఉందంటే పొర్రపాటున అక్కడ ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘం బైబిల్కి దగ్గరగా ఉండేదై ఉండునుగాక. అలాంటి సంఘాన్ని నువ్వు ఎన్నుకున్న తర్వాత ఆ సంఘంలో ఎలా ఉండాలో తెలుసా? స్థిరత. చావైనా బ్రతుకైనా ఆ సంఘంలో నుంచి వెళ్తే నీ సమాధి పెట్టే వెళ్ళాల. పెద్దగానండి, ఏమన్నాను? దేవుని కృప. నేను అతిశయానికి చెప్పట్లా. 2002 సంవత్సరంలో మన పరిచర్యకు కొన్ని కుటుంబాలు వచ్చాయి. ఓ 70-80 కుటుంబాలు ప్రారంభ దినాల్లో వచ్చాయి. దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన దయను బట్టి, ఆయన ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ఈ పరిచర్యకి ఇచ్చిన ఈవిని బట్టి ఇది దేవుని వరమే అని నమ్మి దీన్ని బట్టి చెప్తున్నాను. ఆ రోజుల్లో ఏ 70 కుటుంబాలు వచ్చాయో ఈ రోజుకి ఆ కుటుంబాలు సంఘంలో స్తంభాలాగా నిలబడిపోయాయి. పెద్దగా ఆమెన్. దేవుని కృప. దేవుడు మాకు ఇచ్చిన వాటిలో ఒక్క కుటుంబాన్ని కూడా పోగొట్టుకోకుండా కాపాడుకోవటానికి దేవుడు కృప చూపించాడు. రవి ఒకసారి నిలబడి, అబ్రాహాము అన్న కొడుకు, 2002లో నీ వయసు ఎంత? 50 సంవత్సరాలా? 12 సంవత్సరాలు. 2002 మన పరిచర్య ప్రారంభంలో వచ్చింది బిడ్డ. ప్రారంభంలో వచ్చింది బిడ్డ. ఈ ఒక్క బిడ్డే కాదు, చాలా కుటుంబాలు బయట కూర్చొని ఉన్నారు, సెంట్రల్ మందిరానికి వచ్చిన వాళ్ళు. నేను బొమ్మన్నా వారు, అయినా మనం ఎందుకు బొమ్మంటాం? మనదంతా రమ్మనే బ్యాచే కానీ పొమ్మనే బ్యాచ్ కాదు. కొంతమంది ఏమంటారో తెలుసా? పాత విశ్వాసులను తేలిగ్గా లెక్కేస్తా, పాత నీరు పోవాలి, కొత్త నీరు. నా స్లోగన్ ఏంటో తెలుసా? పాత నీరు నిలిచి ఉండాలి, కొత్త నీరు రావాలి, ఇది మహాసముద్రంగా మార్చబడాలి. నేను అతిశయానికి చెప్పను, ఇంకొక 20 ఈ రాత్రి ఇక్కడ కనపడుతున్నారు కదా, 20 సంవత్సరాల తర్వాత కూడా ఇదే స్థలంలో మీరు కనపడతారు. కానీ ఇప్పుడున్నట్టు కనపడరు, అప్పుడు ముసలోళ్ళు అవుతారు. ఏంటారా ఆకాశాలేమక్క? అప్పుడు ముసలోళ్ళు అవుతారు. కానీ ఒకటి ఖచ్చితం, మేము బొమ్మను, అసలు మనం ఎందుకు బొమ్మంటాం? మేము ఎప్పుడు మందిరానికి వచ్చే ప్రజల నిమిత్తమై, సేవకురాలు కానీ, నేను కానీ, చెల్లెలు కానీ, తమ్ముళ్ళు కానీ,
మేము కోరుకొని ఎప్పుడు అడిగేది ఏంటో తెలుసా? బ్రతుకున్నంత కాలం మనం కలిసి ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా మనం కలిసే ఉండాలి. చనిపోయిన తర్వాత ఎట్లా కలిసి ఉంటాం? అసలు కలిసి ఉండేది చనిపోయిన తర్వాతే. ఎక్కడా? బ్రతికించారు. మేము ఎప్పుడు ప్రార్థన చేసేది, ఒకవేళ ఎవరైనా మాకు ఆయాసం కలుగు చేసే వ్యక్తులైనా, ఎవరు 99% మన చర్చిలో ఆయాసం కలుగు చేసేవాళ్ళు లేరు. ఎవరైనా ఆయాసం కలుగు చేసే వ్యక్తులు ఉన్నా, ప్రభా ఆ బిడ్డను మార్చు, మాకేదైనా దుఃఖం కలుగు చేస్తే ఓర్చుకొని ఆ బిడ్డను దిద్దుబాటు చేసే కృప మాకు దయచే అని అంటాం. కానీ దేవా వచ్చే ఆదివారం నుంచి ఆ వ్యక్తి రాకుండునుగాక, ఆమెనా అనం. మార్చయ్యా. ఇప్పుడు బిడ్డలు తప్పు చేశారు, ఈడు నా ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపో పోరా అంటాడు. ఆడు పోయాడు అనుకో, ఇంట్లో ఉన్న నాన్న ఏం చేస్తాడు? ఆడు ఎక్కడికి వెళ్ళాడో ఫోన్ చేసి కనుక్కోవే. ఇందాక నువ్వు పొమ్మన్నావు కదా, పొమ్మంటే అంటాం, ఏదో పైకి అంటాం. వాడు లేకపోతే నేను ఎట్లా బతుకుతాను? తండ్రి మనసే అంత గొప్పగా ఉంటే సేవకుడు మనసు ఇంకెంత గొప్పగా ఉండాలి. పెద్దగా ఆమెన్. సంఘానికి వచ్చిన తర్వాత స్థిరత, నా గౌరవం లేదని సంఘాన్ని వదిలిపెట్టడం, ఆ రోజు నన్ను గద్దించారని సంఘాన్ని వదిలిపెట్టడం, నా పిల్లలను నిలదీశారని సంఘాన్ని వదిలిపెట్టడం, ఇదిగో మా కుటుంబానికి వచ్చే మా కుటుంబానికి వచ్చే సేవకుడు పదే పదే వాక్యంలో మాతో మాట్లాడుతున్నాడు అని నేనంట. దేవుడు సేవకుల ద్వారా వాక్యం చెప్పేటప్పుడు మీ గురించి మాట్లాడతాడా? దారిని పోయే దాని గురించి మాట్లాడతాడా? మీలో ఎవరైనా మా గురించే మాట్లాడు, అవును నీ గురించే మాట్లాడతాం, ఇంకెవరి గురించి మాట్లాడతాడు? దిద్దుబాటు చేస్తాడు దేవుడు, అవును నిన్నే సరి చేస్తాడు. మందిరానికి మనం వచ్చేది ఎందుకు? వాక్యపు వెలుగులో మన బ్రతుకులు దిద్దుబాటు చేసుకోవటానికి మందిరానికి రావాలి. హల్లెలూయా. అలాంటి ఆత్మీయ వాతావరణం సంఘంలో ఉందా? ప్రతి విశ్వాసి నోట నుంచి మరణము తప్ప ఈ పరిచర్య నుండి మమ్మల్ని ఏది వేరుబాటు చేయకూడదు. గట్టిగా చెప్దాం ఆమెన్. అలాంటి ప్రత్యక్షత, అలాంటి స్థాయికి దేవుని బిడ్డలు ఎదుగుదురుగాక. ఇది యాకీను అనే స్తంభం నేర్పేది. అంటే మందిరానికి వచ్చే ప్రతి బిడ్డతో ఆ స్తంభం ఏమని మాట్లాడుతుంది? మీరు మందిరం కోసం ఎంతైనా చేయండి, ప్రచారాన్ని కోరుకోవద్దు, ఆర్భాటాన్ని కోరుకోవద్దు, గొప్పతనాన్ని కోరుకోవద్దు, మందిరానికి ఎంతైనా చేయండి. ఆ మందిరంలో స్తంభాల్లాగా మీరు స్థిరపడండి. కానీ ఒక మాట గద్దించాడని, మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయలేదని, కానీ ఏ రోజు ఇలాంటి చిన్న చిన్న వాటికి సంఘాలను మానకండి అని ఆ స్తంభం చెప్తుంది. ఎవరో మొన్న ఆదివారం వచ్చి చెప్తున్నారు, వాళ్ళ ఇంటి పక్క ఉన్న వాళ్ళు ఎవరో వచ్చి, మీరు 10 సంవత్సరాలు బట్టి ఇమ్మాన్యుయల్ చర్చికి వెళ్తున్నారు, ఎప్పుడైనా మీ పెద్ద పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు? ఎప్పుడు ఆ చిన్న పాస్టర్లు వస్తారు, అసిస్టెంట్ పాస్టర్లు వస్తారు. మన పరిచర్యలో మాకు అసిస్టెంట్ పాస్టర్లు ఎవరూ లేరు. వీళ్ళు మా అసిస్టెంట్లు కాదు, మా జత పని వాళ్ళు, మా కొలీగ్స్, కోవర్కర్స్. ఎప్పుడు ఆ అసిస్టెంట్ పాస్టర్లను పంపిస్తారు. కానీ అసలు మీ పాస్టర్ గారు వచ్చాడు? మనం మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అదే ఎవరో బక్క ఆయన ఉంటాడు, రాజు అంట, వాళ్ళు అన్నమాట. ఆ బక్క ఆయన ఉంటాడు, రాజు పాస్టర్ గారు, ఆయన వచ్చాడు. కానీ అసలు మీ పెద్ద పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు వచ్చారా అని అడుగుతూ ఉంటే వాళ్ళు అన్నారట, పిచ్చి మకవా, మా అన్న మా ఇంటికి రాకపోవటం ఏంటి? ప్రతిరోజు ఉదయం 5 మా ఇంటికి వస్తున్నాడు. ఆయన వచ్చి అంటున్నాడు, ప్రతిరోజు ఉదయం మా ఇంటికి వచ్చి, ఈరోజు ప్రొద్దున్నే ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన వాక్యం చదువుకున్నారు? అమ్మా గడిచిన రాత్రి కుటుంబంలో ప్రార్థన ప్రతిరోజు 5 మా ఇంటికి వచ్చి మమ్మల్ని బలకరిస్తున్నాడు మా అన్న. వీళ్ళు అన్నారంట, మాకు ఎప్పుడు కనపడలేదే. చూసారా ఎంత మెచ్యూర్డ్ మైండ్, ఎంత పరిపక్వత కలిగిన ఆలోచన ధోరణి. ఈ పరిపక్వత లేని వాళ్ళు ఏంటో తెలుసా? అవును సిస్టర్, మా పాస్టర్ గారు మా ఇంటికి మూతి ముందుకు చాపి మా ఇంటికి అస్సలు రాడు సిస్టర్. వస్తాం, మాకు పేద దానికి భేదం లేదురా తల్లి, మాకు డబ్బు అవసరంలా. మీరు లైవ్ చూడండి, మేము డబ్బు అడగం, మాకు డబ్బు కాదు మీరు కావాలి, మీ ఆస్తి కాదు మీరు మాకు కావాలి, మేము అడగం. అట్లాగని ప్రజలు దేవునికి ఇవ్వకుండా ఉండరు, వాళ్ళు చేయగలిగే చేస్తారు. కానీ నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ప్రతి బిడ్డ యాకీను అనే స్తంభంలాగా సంఘములో స్థిరపడే వ్యక్తులుగా ఉందరుగాక. రైట్. కుడి పార్శ్వాన ఏ స్తంభం ఉంది?
ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో రాగల కాలములో ఈ దినము నుండి ఒక యాకీనులాగా దేవునిలో స్థిరపడుదురుగాక. అట్టి కృప ఒక్కొక్క బిడకు దేవుడు దయచేయునుగాక. రైట్. పౌలు ఎడం పక్కనున్న స్తంభానికి ఏమని పేరు పెట్టారు? బోయాజ్. బోయాజ్ను గురించి మీకు చాలా విషయాలు తెలుసు. 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఒక బోయాజు లాగా ఉండాలి. అనండి ఆమేనండి. వినపల్లా? ఒక బోయాజు లాగా ఉండాలి. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఒక బోయాజు లాగా ఉంటే జీవం కలిగిన దేవుడు ఆ సంఘంలో సంచరించి ఆ సంఘం 30 60 100 ఫలిస్తూ ప్రాంతాలు కదిలించేదిగా దేవుడు మారుస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. అయ్యా, ఏంటి బోయాజులో ఉన్న ప్రత్యేకత? 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. రూతు గ్రంథం అందరూ చూడాలి. 2వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, అలాగే 4వ వచనం చదువుతాను. నాతో కలిసి చెప్పండి. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. మీరు అట్లా చాలా ఆస్తిపరుడు అని అడావుడిగా చెప్తే అట్లమ్మా, ఏమని రాసింది అక్కడ? అట్లాగే చెప్పాలా? చాలా ఆస్తిపరుడు. అతని పేరు బోయాజు. 3వ వచనం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడయుండునుగాక అని చేను కోయు వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. అందరు నా వైపు చూసి టకామని చెప్పండి. బోయాజు ఆర్థిక స్థితి ఎలా ఉందని బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్లో చరిత్రకారులు ఏం చెప్తారంటే, మన 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 వాడుక భాషలో చెప్పాలంటే భూస్వామి, ఇంగ్లీష్లో చెప్పాలంటే ల్యాండ్ లార్డ్. అంత గొప్ప భూస్వామి, అన్ని ఎకరాలకు ఆసామి. ఓ రకంగా బెత్లెహేములోనే మిక్కిలి ధనవంతుడు ఎవరయ్య అంటే బోయాజ్. తన పంట పొలంలో 1000 మంది పనివాళ్ళు, 100 కొలది పనివాళ్ళు పనిచేస్తున్నారు. పంట పొలంలోకి రావటంతో ఎంత గొప్ప భూస్వామి చేను కోయు వారితో అంటే పనివారితో అంటాడు, యెహోవా మీకు తోడయుండునుగాక. ఇంత గొప్ప భూస్వామి ఎవరిని బలకరిస్తున్నాడు? ఇంకోసారి అడుగుతా, ఎంత గొప్ప భూస్వామి, ఎంత గొప్ప ఆసామి ఎవరిని బలకరిస్తున్నాడు? ఇంకోసారి చెప్పాలండి, తన పంట పొలంలో పనిచేసే ఒక పనివారిని, కూలివారిని పలకరిస్తున్నాడు. మా సంఘానికి వచ్చినప్పుడు ఎప్పుడు నీ అంతస్తులు వెతక్కో. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ చర్చిలో నా స్థాయికి తగ్గట్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడుతూ గుసగుసలాడటం, ఇది ఏ చర్చికైనా దీవెనకరమైన సంకేతం కాదు. మేము తూగోవాళ్ళం, మా తూగోవాళ్ళు ఎవరు? మేము పాగోవాళ్ళం, మా పాగోవాళ్ళు ఎవరు? మేము చౌదరీసం, మా చర్చిలో చౌదరీస్ ఎవరు? మేము కమ్మవాళ్ళం, మా చర్చిలో కమ్మవాళ్ళు ఎవరు? మేము 2, మా చర్చిలో 2 వాళ్ళు ఎవరు? మేము 3, మా చర్చిలో 3 వాళ్ళు ఎవరు? మేమింత ధనవంతులం, మా ఆస్తికి తగినట్లుగా మా స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు? అక్క, మాది తెలంగాణ, మన తెలంగాణ వాళ్ళు ఎవరు? అక్క, మన ఆస్తిని వెతకొద్దు, మన అంతస్తును వెతకొద్దు, మా ఆర్థిక సామర్థ్యతకు తగినట్లుగా మేము ధనవంతులం, చర్చిలో ధనవంతులు ఎవరు? మేము కులవంతులం, చర్చిలో కులవంతులు ఎవరు? ఎప్పుడు స్థాయిని వెతుకుతూ నీ స్థాయికి తగినట్టుగా ఉన్న వాళ్ళతోనే మాట్లాడతాను. అది సంఘానికి మేలు కాదు. దేవుడు నేను కోట్లాధిపతిగా చేస్తే నువ్వు వచ్చిన మందిరానికి తలెట్లో దూకోవాలో కూడా తెలియకుండా, గుండీలు ఎలా పెట్టుకోవాలో కూడా తెలియకుండా, పైగుండి కిందకి పెట్టి, కింద గుండి పైకి పెట్టి, ఇట్లా పెట్టుకొని, మీకు అర్థమవటానికి చెప్తున్నా,
పొరపాటును కూడా ఎవడు రీడు లేబరుడు తలెట్లా దూకోవాలో తెలీదా? ఎవడ్రీడు లేబరుడు గుండి అట్లా పెట్టుకున్నాడు? ఎవడ్రీడు లేబరుడు సరిగ్గా స్నానం కూడా చేసినట్లే చిచ్చి. అలాంటి పేద బిడ్డ దగ్గరకు కూడా వెళ్ళి భుజమే చేసి, నాన్న ఈ పేద స్థితిలో కూడా యేసు ప్రభువును నమ్ముకున్నావా? ఎంత గొప్ప దేవుణ్ణి కూర్చున్న ప్రత్యక్షత నీకు ఎట్లా కలిగింది? పండితులే యేసును సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారుగా, జ్ఞానవంతులే యేసును సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారుగా, మహామహా గొప్ప ధర్మశాస్త్రంలో చదివిన వాళ్ళే యేసుక్రీస్తు అంటే పరాయి దేవుడని నిజదేవుడిని పరాయి దేవుడిగా పెట్టారు కదా. ఇలాంటి జ్ఞానవంతులే అర్థం చేసుకోలేకపోతే ఏమీ చదువుకొని నీవు దేవుణ్ణి అర్థం చేసుకొని యేసును దేవునిగా కలిగి ఉన్నావంటే నువ్వు ఎంత ధన్యుడివయ్యా, ఎంత భాగ్యవంతుడివయ్యా, ఎంత గొప్ప దేవుని నువ్వు సంపాదించుకున్నావా, నువ్వెంత ధన్యుడివే కదా అని భుజమే చేసి, నాన్న పేదరికాన్ని బట్టి బాధపడుతున్నావా? కలవరపడుకో. ప్రభువు నమ్ముకోక మునుపు ఒకప్పుడు మా పరిస్థితి కూడా అదే, దౌర్భాగ్యపు స్థితి. ప్రభు పాదాలు పట్టుకున్నాం. ఈ దౌర్భాగ్యులను దేవుడు ధన్యులుగా మార్చాడు. మా బ్రతుకులను ఏ దేవుడు ధన్యులుగా మార్చాడో బాబు నీ బ్రతుకు కూడా దేవుడు అలా మారుస్తాడయ్యా. నీకు మంచి రోజులు వస్తాయ్యా, మేలైన దినాలు దేవుడు తప్పకుండా ఇస్తాడయ్యా. నీ కన్నీళ్ళు దేవుడు తురుస్తాడయ్యా. నా కర్మ నా కర్మ నా కర్మ, నా తలరాత అని రోజు ఏడుస్తున్నావే. ఒకప్పుడు మేము అలా ఏడ్చేవాళ్ళమయ్యా, ఒకప్పుడు మా పరిస్థితి అదయ్యా. కాలానుగుణంగా దేవుడు తన సమయం వచ్చినప్పుడు ఈరోజు మమ్మల్ని ఈ స్థితిలో నిలవబెట్టాడు. బాబు యాడుకయ్యా, మమ్మల్ని నిలవబెట్టిన దేవుడే ఏ నాటికైనా నిన్ను కూడా నిలవబెడతాడు. ఆ పేద బిడ్డకు అలాంటి ఆదరణతో కూడుకున్న మాటలు చెప్పు. ఆ సంఘంలో పచ్చని ఒలీవ మొక్కలాగా నాటబడి ఓ మహావృక్షంగా వర్ధిల్లటం ప్రారంభిస్తాడు. ఈ ఆదరణ, ఈ పలకరింపు సంఘాల్లో కొన్ని చోట్ల ఉండదు. మరి ప్రాముఖ్యంగా సీనియర్స్ అంటారు చూసారా, సీనియర్స్ చర్చిలో మేము సీనియర్లం, పిల్లర్లం, పునాది అనండి అమ్మ అనండిరా, పునాది రాళ్ళం, మేము చర్చి నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నాం, ఈ చర్చి మాది అనే అభిప్రాయం ఉండాలి. దానికి మించి మనది అనే అభిప్రాయం ఉండాలి. నీకు అర్థమైనట్లేదు. మాది అనే అభిప్రాయం ఉండాలి, దానికి మించి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు బట్టి సీనియర్ కదా, చర్చెస్లో చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు బెరుగ్గా ఉంటారు. బెరుగ్గా ఎవరిని పలకరించాలో ఏంటో, ఈ చర్చి వాతావరణం ఏంటో తెలియదు. యూట్యూబ్లో అయ్యగారి వాక్యం వింటున్నాం, మినిస్ట్రీ వాక్యం వింటున్నాం, చాలా బాగుంది, మినిస్ట్రీ బాగుందని వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరిని పలకరించాలో అర్థం కాక బెరుగ్గా ఉండరు తమ్ముడా? బెరుకు అంటే తెలిసే తెలీదా? భయం అనేది కొంచెం అది ఫియర్ ఇంగ్లీషు ఊరు నాయన. సరే వినండి, కాస్త బెరుగ్గా ఉంటారు. ఎవరు పలకరించాలో ఏంటని. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని ఎవరు పలకరించాలి? పాత వాళ్ళు పలకరించాలా, కొత్త వాళ్ళు వచ్చి మనల్ని పలకరిస్తారా? కొన్ని చర్చెస్లో పాత వాళ్ళు ఎట్టుంటారో తెలుసా తమ్ముడా? ఇట్టన్నా బోయాజు చాలా ఆస్తిపరుడు. ఎవరిని బలకరిస్తున్నాడు? చాలా పేద స్థితిలో ఉన్న వారిని బలకరిస్తున్నాడు. ఎప్పుడు కూడా సంఘంలో ఆస్తిపాస్తులను చూసి అగ్రపట్టం కట్టొద్దు.
యేసు రక్తముతో కడగబడిన వాడు అని తెలిస్తే యేసు రక్తానికి మనం విలువిచ్చే వ్యక్తులుగా ఉండాలి. పెద్దగా చెప్తాం ఆమెన్. ఎప్పుడు సంఘంలో సతీషో నువ్వేను, నీకు ముఖ్యంగా చెప్తున్నా, నువ్వు చర్చి అయిపోవటంతో ఎప్పుడు ఆమెన్ అంటాడా, హానోకు మాయమైనట్టు మాయమైపోదాం. ఇక నువ్వు మాయం కాకు, స్తంభంలాగా పరిచర్యలో నువ్వు నిలవబడాల. నిలవబడకపోతే మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పి నిన్ను కొడతా. విన్నారు ఈ మాట? వినండి. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, సంఘంలో ఎప్పుడు ఈ ప్రేమ, ఐక్యత, ఈ పలకరింపు, ఆదరణ ఉండాలి. ఈ మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను. సంఘానికి వచ్చే ప్రజలు మనం అందరం ఉన్నాం కదమ్మా, పైకి నవ్వుతో కనపడతాం. మాంసం తింటామని మెడలో వేసుకోం కదా ఎముకలు. గుండెల్లో ఎంత బాధ ఉన్నా పైకి ఎలా కనపడతాం? కోల్గేట్ సంతోషం కాదు, కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా. లోపట ఎంత బాధ ఉన్నా పళ్ళు బయట కనపడతా చాలా సంతోషంగా ఉన్నట్లు కనపడతాం. అదే వ్యక్తి గదిలోకి వెళ్తే ఒంటరిగా కూర్చుంటే, నా బ్రతికేంటి ఎట్లయిపోయింది, నా సంసారం ఏంటి ఎట్లయిపోయింది, నా పిల్లలు ఏంటి ఎట్లయిపోయారు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కన్నీటి గాథ, కన్నీటి కథ. ఇంకోసారి చెప్పంటారా? ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క కన్నీటి కథ. పొయ్యి లేని ఇల్లు లేదు, మంట లేని ఇల్లు లేదు, సమస్య లేని ఇల్లు లేదు. కానీ పైకి మందిరానికి వచ్చినప్పుడు నలుగురు మధ్యలో కనపడేటప్పుడు నవ్వుతో పలకరిస్తూ ఉంటాం. మీరు ఎరుగుదురు. సామెత ఒకటి ఉంది, శీత కష్టాలు శీతయ్యే, పీత కష్టాలు పీతయ్యే, గీత కష్టాలు గీతయ్యే. ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకున్నాయి. మీ అందరిని అడుగుతా, టకమని నా వైపు చూసి సమాధానం చెప్పండి. అయ్యగారు, చాలామంది కష్టాలు సమస్యలు ఉన్నాయేమో కానీ నాకు మాత్రం ఏ సమస్య లేదు అయ్యగారు. 3 పువ్వులు 6 కాయల్లాగా నా లైఫ్ సో హ్యాపీ అయ్యగారు, ఐఎమ్ సో బ్లెస్డ్ అయ్యగారు, నాకే సమస్య లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళ చేయి పైకి ఎత్తండి, పోల్దండేసి ఫోటో తీసి రేపు పేపర్లు వేపిస్తా. అన్నా ఉందా లేదా? ఏదో ఒక చిన్న. ఇలాంటి పరిస్థితుల్లో సంఘానికి ఎందుకు వస్తారో తెలుసా తల్లి? ప్రేమతో పలకరించే వ్యక్తులు ఎవరుంటారా, ఆదరించే వ్యక్తులు ఎవరుంటారా, ఓదార్చే వ్యక్తులు ఎవరుంటారా, గాయపడిన హృదయాన్ని బలపరిచే వ్యక్తులు ఎవరుంటారని ఆదరణ కోరుకొని ప్రజలు మందిరానికి వస్తూ ఉంటే, అందుకనే దేవుడు మందిరాన్ని గురించి ఏమంటాడో తెలుసా? ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. అనండి మొత్తం ఈ మాట. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. అంటే మనందరికీ దేవుడు ఆదరణ ఎక్కడిస్తాడట? యెరూషలేములో. అంటే యెరూషలేములో ఆదరిస్తాడని ఈ మాటను పట్టుకొని మనం అందరం యెరూషలేము వెళ్దామా? 2.5 లక్షల రూపాయలు అయింది టికెట్. అప్పు చేసుకొని 2.5 లక్షల రూపాయలు పెట్టి యెరూషలేంకి వెళ్తే ఆదరణ కాదు కదా. మరి ఏమంటాడు? యెరూషలేములో నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అద్భుతం తెలుసా? ఈ క్రొత్త నిబంధన కాలంలో యెరూషలేము జీవము కలిగిన దేవుని సంఘమే. అంటే సంఘంలో ప్రతి బిడ్డ సంఘానికి వచ్చిన వ్యక్తిని ఎలా ఆదరించాలి? ఒక తల్లిలాగా ఆదరించాలి. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్పి ఇంకొకసారి గట్టిగా, అమ్మా నా వైపు చూడండి. మనం ఒకళ్ళనొకళ్ళు ఎలా ఆదరించుకోవాలి? అత్తలాగా కాదురా తల్లి. నేను అనే మాట అందరు నోరు తెరిచి చెప్పండి, కొంచెం పెద్దగా. నీ ప్రక్కెంటోళ్ళకు నువ్వేం కావాలా? అమ్మా మీరేం కావాలా? మీరు నాకేం కావాలా? మేము మీకేం కావాలా? ఒకరికొకరు తల్లిలాగా ఒకరినొకరు మనం ఆదరించుకునే వ్యక్తులుగా సంఘంలో బ్రతకాలి. ఎవరైనా నీ దగ్గరకు వచ్చారు, సిస్టర్ మా ఆయన కాస్త దారి తప్పాడు సిస్టర్, కొంచెం ప్రార్థన చేయండి సిస్టర్ అని చెప్తే, తల్లి ఏం చేస్తుంది? గుండెల్లో దాచుకుని ఆ కుటుంబ సమస్య కోసం ఏడుస్తుంది. తల్లి లాంటి మనసులు ఏం చేస్తుందో తెలుసా? నా భర్త మారలేదు సిస్టర్, నా పిల్లలు మారలేదు సిస్టర్, ఇంట్లో సమస్యలు ఉన్నాయి సిస్టర్ అని చెప్తే పక్కకెళ్ళి ఏమంటుందో తెలుసా? ఇది మంచిదైతేగా భర్త మారటానికి, దీని బతుకు సరిగ్గుందా?
ఈ మాటలు మాట్లాడేది ఎవరంటే అత్తలు, అత్తల్స్. సంఘంలో ఎవరు అత్తల్లాగా ఉండొద్దు. ఎట్లా ఉండాలి? కొంచెం గట్టిగా. అట్లాగని ఇక్కడ ఎవరైనా అత్తలు ఉంటే నా మీద కోపంగా చూసేది కాక, అంటే అలాగని అత్తలందరూ అట్లా ఉంటారని కాదు నా అభిప్రాయం. ప్రతి విశ్వాసి సంఘంలో ఒక తల్లిలాగా, తల్లి కడుపులో దాచిపెట్టుకుని పిల్లల్ని ఎట్లా ఆదరిస్తుందో ఒకరినొకరు మనం ఆదరించుకునే వ్యక్తులుగా ఉంటే ఏ సంఘంలో ప్రేమ ఆదరణ దొరుకుతుందో ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. అందుకని ఈ మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను. మీరు ఆదివారపు ఆరాధనకు వచ్చినప్పుడు కనీసం ఆదివారపు ఆరాధన అయిపోయిన తర్వాత కనీసం ఒక 10 మందినైనా కొత్త వాళ్ళను పలకరించి వెళ్ళండి. మీరు బోయాజులాగా దీవించబడతారు. ఏమన్నాను? ఎవరిని పలకరించాలి? పలకరించిన వాళ్ళని పలకరించి, మన తూగో వాళ్ళు అక్కడ ఉన్నారు, మన పాగో వాళ్ళు అక్కడ ఉన్నారు, మన ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉన్నారు, మన తెలంగాణ వాళ్ళు అట్లా లోకంలో ఉన్న ఈ దరిద్ర సంఘంలోకి తీసుకురావద్దు. కనీసం ఒక 10 మందినైనా పలకరించి వెళ్ళు. బెత్లెహేములో బోయాజు ఎలా వర్ధిల్లాడో హైదరాబాదు పట్టణంలో నిన్ను నీ పిల్లల్ని దేవుడు అలా వర్ధిల్లు చెయ్యును గాక. రెండవది, పని వాళ్ళను పలకరించిన తర్వాత ఇప్పుడు రూతు కనపడింది. ఎవరో అమ్మాయి అని అడిగాడు, వివరాలు చెప్పారు. అప్పుడు రూతుతో ఏమంటాడు తెలుసా? అమ్మా రూతు, నీ అత్తకు చేసినంతా నాకు వినబడింది. నిన్ను ముట్టకూడదని పొలంలో ఉన్న యవనస్తులకు నేను ఆజ్ఞాపనిచ్చా. ఈ పొలంలో పనిచేసే ఏ యవనస్తుడు నీ వైపు అపవిత్రంగా చూడకూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించా. అయ్యా, అమ్మా, యవన బిడ్డలారా నా వైపు చూడండి. ఒక తండ్రి చెప్పినట్టు చెప్తున్నాను. బోయాజు తన పొలాన్ని పవిత్రమైన పొలంగా కాపాడుకుంటున్నాడు. యవనస్తులారా, మీరు పొలంలో పనిచేయటానికి రండి. మీ విచ్చలవిడి జీవితం మీదే. మీరు ఎలా బ్రతకాలనుకున్నారో అలా బ్రతకండి అని స్వేచ్ఛకు అవకాశం ఇవ్వకుండా యవనస్తులతో ప్రత్యేకంగా చెప్తున్నాడు. పొలంలో పనిచేయటానికి వచ్చిన యవనస్తులారా జాగ్రత్త. రూతుకు భర్త లేడని, ఒంటరిగా ఉందని, ఎవరు వెనకలేరని, పొరపాటున అమ్మాయి పట్ల అపవిత్రంగా ప్రవర్తించారేమో జాగ్రత్త అని యవనస్తులను హెచ్చరిస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో మందిరానికి గమనించండి, నడి వయసులో ఉన్న వాళ్ళు ఎంతమంది వస్తున్నారో, వృద్ధులు ఎంతమంది వస్తున్నారో అంతకంటే ఎక్కువ సంఖ్యలో యవనస్తులు మందిరాలకు వస్తున్నారు. మన పాత రోజుల్లో చర్చికి వెళ్ళేది ఎవరు ఎక్కువ శాతం? ముసలి బ్యాచ్. ఆ ముసలి బ్యాచ్లో కూడా మగవాళ్ళ ఆడవాళ్ళ? అమ్మ తెలుసా తెలియదురా తల్లి? మన చిన్నతనంలో పల్లెటూళ్ళలో ఎక్కువగా చర్చికి వెళ్ళేది సిస్టర్స్లో ముసలోళ్ళే, ఒకవేళ వెళ్తే ఆడవాళ్ళు, అంతే. కానీ కడవరి దినాల్లో ఎక్కడైనా చూడండి, ప్రత్యేకంగా దేవుని మహా గొప్ప కృప. మీరు మన సెంట్రల్ చర్చి చూసి ఉంటారు. సెంట్రల్ చర్చి ఉంది, ఇక్కడ కూడా చూస్తున్నారు. సెంట్రల్ చర్చిలో సిస్టర్స్ ఎంత పొడుగుంటారో, ఎంత చివరకుంటారో, ఎంతమంది ఉంటారో, మా బెదర్ సంఖ్య వాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది. మా బ్రదర్ సంఖ్య వాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో యవన బిడ్డలు ఇక్కడ కూడా చూడండి ఎంతమంది యవన బిడ్డలు ఉన్నారు. ఒకసారి యవనస్తులు అందరూ చేతులు ఎత్తండి. ఏమరా తమ్ముడు, నువ్వు ముసలోడువా? కళ్ళజోడు కొంచెం పైకెత్తండి రా తల్లి. నాకు తెలిసి 3/4 యవనస్తులే. మీరు సంఘానికి రావటం బహుదీవిన. అయితే సంఘానికి వచ్చే మీరు పవిత్రంగా బ్రతుకుతూ మందిరానికి రావటం అది సంఘానికి మరెక్కువగా దీవెన. ప్రత్యేకంగా చూడండి, ఈరోజు చాలా చర్చెస్లో యవనస్తుల మధ్యలో భయంకరమైన చీకటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాధ, ఇవి చెప్పటానికి అసహ్యంగా ఉన్నా మీకు అర్థం కావటానికి ఇది ప్రత్యేకమైన కూటం కనుక మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. చాలామంది యవన బిడ్డలు పరిచర్యని అమ్మాయిలు అబ్బాయిలు కలిసి పరిచర్య చేసి కొన్ని మందిరాలలో పరిచర్య ముసుగులో పాపం జరుగుతుంది. ఆ అబ్బాయి ఈ అమ్మాయి వైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వి, ఈ అమ్మాయి ఆ అబ్బాయి వైపు ముసిముసి నవ్వులు నవ్వి కొన్ని మందిరాలు ప్రేమ వివాహాల నిలయాలుగా మారిపోతున్నాయి. కొన్ని సంఘాలు ప్రేమ వివాహాల నిలయాలుగా మారిపోతున్నాయి. అందుకని మీకు ఒక మాట చెప్తాను, ఎప్పుడు మీరు మన పరిచర్య చూడండి,
స్త్రీలు పురుషులు కలిసి పరిచర్య చేసిన జ్ఞాపకాలు ఎక్కడ మీకు కనపడవు. చేస్తే స్త్రీలు చేస్తారు ఆ పని, లేకపోతే పురుషులు చేస్తారు. ఈ గ్రూపు వేరు, ఈ గ్రూపు వేరు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఒక మాట రాస్తుంది, ఎద్దును గాడిదను కలిపి పొలాన్ని దున్నకూడదు అనండి. ఆ మాట దున్నితే ఎద్దులతోనన్నా తినాలి, లేకపోతే గాడిదలతోనే దున్నాలి. ఎద్దులను గాడిదలను పొరపాటున కలిపి పొలాన్ని దున్నకూడదు అనుకోండి. మగోళ్ళు కష్టపడతారు కాబట్టి ఎద్దులు అనుకుందాం, సరే లేదు మీరు ఎద్దులు అనుకుందాం. ఎద్దుల్ని గాడిదలను పొరపాటున కలపకూడదు. ఈ కాలంలో నాగరికత ఎక్కువైపోయి కొంతమంది యవ్వన ఆడపిల్లలు కాలేజీకి వెళ్తే ఆడపిల్లలతో స్నేహం చేయట్లా, మగపిల్లలతో స్నేహం చేస్తారు. ఓ 4 మగపిల్లలు, మధ్యలో ఈ అమ్మాయి. 5 మగపిల్లలు, మధ్యలో ఈ అమ్మాయి. ఏంటమ్మా మగపిల్లలతో స్నేహం చేస్తున్నావేంటి అని అంటే, వీళ్ళనే మాట ఏంటో తెలుసా? అన్నయ్య, బ్రాడ్ మైండ్ ఉండాలి అన్నయ్య. నేరో మైండ్తో అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎర్ర బస్సులు ఎక్కిన మాటలు ఇప్పుడు మాట్లాడితే కుదరదు అన్నయ్య. అన్నయ్య, లోకం మారుతుంది, మనం మారాలన్నయ్య. దేవుని వాక్యం స్త్రీ పురుషుల స్నేహాన్ని వాక్యం అంగీకరించదు. స్త్రీ స్నేహం చేస్తే స్త్రీతో స్నేహం చేయాలి, పురుషుడు స్నేహం చేస్తే పురుషుడితో స్నేహం చేయాలి. స్త్రీ పురుషుడు, పురుషుడు స్త్రీ. మీలో ఎవరు కూడా ఏమండి నాగరికత పెరిగిందండి, మా అమ్మాయిని అప్పుడప్పుడు ఇంటి పక్క అబ్బాయి బండి మీద ఎక్కి పంపిస్తున్నానండి. ఎందుకమ్మా పంపిస్తున్నావు? బ్రాడ్ మైండ్ అనండి. నీకు బ్రాడ్ మైండ్ ఉంది, నువ్వు కన్నా కూతురుకు కూడా బ్రాడ్ మైండ్ ఉంది. కానీ అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని వెళ్ళేవాడికి బాడీ మైండ్ ఉంది. ఇక అంతకుమించి నేనేం చెప్పలేను. వాడి మైండ్ బాడీ మైండ్. కూర్చున్న నీ కూతురికి మా అన్నయ్య అనే ఆలోచన ఉంది, కానీ కూర్చోబెట్టుకున్న వాడికి నా చెల్లెలనే మనసు ఉండదు కదా. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఎద్దును గాడిదను కలిపి పొరపాటున పొలాన్ని దున్నకూడదు. దున్నితే ఎద్దులతో దున్నాలి, దున్నితే కొంచెం గట్టిగా. ఎప్పుడు పరిచర్య దగ్గర ఆడపిల్లలు మగపిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం. ఒక పెద్ద ఆయన చెప్తూ ఉంటాడు, కొంతమంది ఆడపిల్లలు మగపిల్లల చుట్టూతోనే తిరుగుతూ ఉంటారంట. మగపిల్లల దగ్గరతోనే మగపిల్లలు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షం అవుతారంట, అక్కడే మాట్లాడతారంట. ఎందుకురా ఈ ఆడపిల్లలు మగపిల్లల దగ్గరే ఉంటారంటే, ఓ పెద్ద ఆయన చెప్తాడు, కొంతమంది ఆడపిల్లలకి మగదయ్యం బట్టి ఉంటుందంట. ఈ మగదయ్యం పెట్టిన ఆడపిల్లలు మగవాళ్ళు ఎక్కడున్నారు అక్కడికి వెళ్ళి కూర్చుంటారట. యేసు నామములో ఈ దరిద్రపు ఆత్మ సిలువ వేయబడును గాక. పెద్దగా చెప్తాం ఆమేన్. యవనస్తులకి ఏం చెప్తున్నాడు? ఈ అమ్మాయిని, నేను ఒక మాట అంట, యవనస్తులకు తానంత ఆజ్ఞాపించాడంటే, తన పంట పొలం అంత పవిత్రంగా ఉండాలని కోరుకున్నాడంటే, అసలు ఈ బోయాజు ఎంత పవిత్రుడై ఉంటాడు? ఎంత పవిత్రుడు చెప్పంటారా? గుండెలు బ్రద్దలు చేసే సంగతి. నిజంగా ఈ స్థాయిలో ప్రతి క్రైస్తవుడు సంఘంలో బ్రతికితే భారతదేశం ఇప్పటికి 150 సార్లు మారు మనసు పొంది ఉండేది. ప్రపంచ దేశాలు ఈ పాటికి ఎప్పుడో యేసుక్రీస్తు సిలువ చెంతకొచ్చుండేది. అసలు బోయాజు స్టాండర్డ్ మామూలు స్టాండర్డ్ కాదు. ఆ రాత్రి పంట పొలంలో కళ్ళం దగ్గర పండుకొని ఉన్నాడు. విన్నారు ఈ మాట? కళ్ళంలో పంట పొలంలో పండుకొని ఉన్నాడు. రూతు మధ్యరాత్రి వేళ ఆ పంట పొలంలోకి వచ్చి కళ్ళం దగ్గర పండుకొని ఉన్న బోయాజు కాళ్ళ దగ్గరకు వచ్చి పండుకొని, బోయాజు కాళ్ళ మీద ఉన్న ఆ దుప్పటిని లాక్కొని తాను కప్పుకుంటుంది. మధ్యరాత్రి. ఆయన ధనవంతుడు. ఆ అమ్మాయితో ఏ తప్పు చేసినా అడిగేవాడు లేడు. ఎందుకు? ఆయన చాలా ఆస్తిపరుడు, చాలా గొప్ప ధనవంతుడు. నేనంట పేదోడు ఏ చిన్న తప్పు చేసినా లోకం ఎండగట్టిద్ది. తెలుగులో ఒక సామెత ఉంది, జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పేసినా అందమేనంట. డబ్బున్నవాడు ఏ తప్పు చేసినా సహబాష్ అంటారు. ఒకసారి ఇలాగే ఒక చోట మీటింగ్కి వెళ్ళాం, హైటెక్ సిటీ, జూబిలీ హిల్స్, బంజారా హిల్స్. ఆ రోజుల్లో కృతజ్ఞత కోటానికి వెళ్తే ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, దేవుడు నన్ను బహుగా దీవించాడు. ఎంతగా దీవించాడంటే, హైదరాబాద్ రాకమునుపు నాకేమీ లేదు, హైదరాబాద్ వచ్చిన తొలిడి దినాల్లో ఏమీ లేదు. దేవుని మహా గొప్ప కృప ఈరోజు నాకు లేదంటూ ఏదీ లేదు. నా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడంటే, 2 ఎకరాల పొలం ఇచ్చాడు, 2 అపార్ట్మెంట్లు ఇచ్చాడు, 2 కార్లు ఇచ్చాడు, 2 ఇళ్ళు ఇచ్చాడు, 2 భార్యలను ఇచ్చాడు అన్నాడు.
కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టి, అరే మన సార్కి 2 భార్యలు ఇచ్చాడంట అని చప్పట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ రే నీతి మాలినోడా, ఏంటో నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు నీతి మాలిన మాట మాట్లాడుతూ అది ఘనంగా మాట్లాడతావేంటి అని అల్లా. ఎందుకు అనలేదో తెలుసా? నేను ఇందాక ఒక సామెత చెప్పాను, జుట్టున్నమ్మా. మీకు అర్థమైనట్లేదు. జుట్టున్నమ్మ ఏ కొప్పేసిన అందమే. ఈయన జుట్టున్నోడు అంటే చాలా. మరి ఇంత ఆస్తిపరుడు తప్పు చేస్తే ఎందుకు ఇలా చేసావని నిలదీసేది ఎవరు నిలదీయరు. ఆ రాత్రి రూతు కాళ్ళ దగ్గరకు వచ్చి పండుకొని ఉంటే రూతుని చూసి ఏమంటాడు తెలుసా? నా కుమారి, నీ మొదటి సత్ప్రవర్తన కంటే నీ కడపటి సత్ప్రవర్తన అది మించినదై ఉన్నది. ఒకసారి వినండి. మధ్యరాత్రి ఒక యవ్వన ఆడపిల్ల తన ప్రక్కకొచ్చి పండుకుంటే, తన ప్రక్కకొచ్చి పండుకున్న అమ్మాయిని చూసి అమ్మాయి అని అనలా. ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు అని అనలా. ఏమంటాడు? అసలు ఆ పదం ఎలా వచ్చింది? అంత స్టాండర్డ్ పోయేస్తుంది. అరే సార్, 75 సంవత్సరాల ముసలుడు కూడా ముని మనమరాలు వయసులో ఉన్న 15 సంవత్సరాల చిన్న బిడ్డ వెళ్తున్న వంకరు చూపు చూసే రోజులు సార్ ఇవి. అపవిత్రపు చూపులు చూసే రోజులు సార్. తల వెంట్రుకలన్నీ ఊడిపోయి తెల్లబడిపోయి కంటి చూపు సరిగ్గా కనపడకపోయినా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల చిన్న బిడ్డ ముని మనమరాలు వయసులో ఉన్న ఆడపిల్ల వెళ్తున్న వంకరగా చూసే సమాజంలో బ్రతుకుతున్న అలాంటిది ఒక ఆడపిల్ల వెతుక్కుంటూ తన ప్రక్కకొచ్చి తన ప్రక్కన కాళ్ళ దగ్గర పండుకొని ఉంటే ఆయన ఏమైనా చేయొచ్చు. కానీ ఏమన్నాడు అక్కడ? ఆ పదం చెప్పండి. అలాంటి గ్రంథం ఈ గొప్ప గ్రంథం. అలాంటి పవిత్రత కలిగిన వాళ్ళు ఈ గ్రంథంలో ఉన్నారు. అలాంటి గొప్ప కార్యాలు చేసిన వ్యక్తులు ఈ గ్రంథంలో ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. తన పంట పొలానికి వచ్చిన వ్యక్తులతో తాను మాట్లాడటమే కాదు, మొదట తాను బ్రతికి అలా చూపిస్తూ ఉన్నాడు. అయ్యా ఒకసారి నా వైపు చూడు. బోయాజుకు వచ్చిన ఆ భయంకరమైన శోధన ఒకవేళ నీకు ఎదురైతే నువ్వు దేవుని కొరకు నిలవబడగలుగుతావా? అలాంటి భయంకరమైన శోధన నీ జీవితంలో నీకు ఎదురైతే బోయాజులాగా దేవుని కొరకు నిలవబడే వ్యక్తిగా ఉంటావా? బలహీనపడే వ్యక్తిగా ఉంటావా? బెత్లెహేములో బ్రతకలేమని అందరూ బెత్లెహేమును వదిలిపెట్టిపోతే బెత్లెహేములోనే ఉండి బోయాజు భాగ్యవంతుడయ్యాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధత కలిగినాడు. నేనంట అలాంటి పరిశుద్ధత నీకుంటే నీ చుట్టూతో ఉన్నవాడు కరువు అనుభవిస్తున్నా నిన్ను సమృద్ధితో దేవుడు పోషిస్తాడు. నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. మరొకసారి మాట చెప్తున్నాను, బెత్లెహేములో బ్రతకలేమని నయోమి ఎలీమెలెకు బెత్లెహేమును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ బోయాజు వెళ్ళిపోలేదు. ఎందుకు వెళ్ళిపోలేదు తెలుసా? నేను ఆరాధించే దేవుడు, నేను ఎక్కడ బ్రతుకుతున్నానో అక్కడే నన్ను ఆశీర్వదించేవాడు. బాబు కరువు, అందరికీ కరువేమో, నాకు సమృద్ధి. అయిలరా మీలో ఎవరైనా అయ్యో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయట, నా ఉద్యోగం ఏమైపోద్దో? కంపెనీలు చితికిపోతున్నాయట, నా కంపెనీ ఏమైపోద్దో? నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ప్రపంచానికి కరువు వచ్చిన యోసేపు ఉన్న చోట సమృద్ధినిచ్చాడే, ప్రపంచమంతటికి కరువు వచ్చిన బోయాజు ఉన్న చోట ఆశీర్వాదం ఇచ్చాడే, నువ్వు బ్రతుకుతున్న చోట నీ దేవుడు నీకు సమృద్ధినిచ్చును గాక. అయితే అలాంటి సమృద్ధిని ఇవ్వాలంటే ఎవరిలాగా బ్రతకాలి? ఆ పొలాన్ని అలా కాపాడుకుందాం. అమ్మా, దేవుడు ఈ BHL ప్రాంతాన్ని ప్రేమించి ఈ పొలాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అని పొలాన్ని ఇచ్చాడు. ఈ పొలాన్ని మేము స్థాపించలా, మా సొంత ఆలోచనతో రాలా, మా ఉద్రేకంతో రాలా. ఒక మాటలో చెప్పాలంటే 15 సంవత్సరాల ప్రార్థన తర్వాత ఇక్కడ అడుగుపెట్టాం. ఎలా అడుగుపెట్టామో తెలుసా? దర్శన రీతిగా అడుగుపెట్టాం. మనం ఉంటున్న ఈ హాల్ ఉందే, చాలా మంచి భక్తి కలిగిన తల్లి, మంచి భక్తి కలిగిన తల్లి. ఈ స్థలం దరిదాపుగా 2 సంవత్సరాలు ఖాళీగా ఉందట. ఎవరైనా క్రైస్తవులు వస్తే బాగుండు, దేవుని బిడ్డలు వస్తే బాగుండు, దీన్ని వాళ్ళకిద్దాం, దేవుని బిడ్డలు వస్తే బాగుండు అని వీళ్ళకిద్దామని 2 సంవత్సరాలు దీన్ని అలాగే ఉంచింది. దేవుని కృప, ఆ తల్లి ఎదురు చూసినట్లుగానే
దేవుని పిల్లలు రావటమే కాదు, ఏకంగా దేవుని మందిరమే వచ్చే కృప దేవుడిచ్చి. ఇదిగో పలానా రోజు పలానా స్థలంలో చర్చి ఓపెన్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేశాం. అనౌన్స్మెంట్ చేయటంతో మొట్టమొదటి వెతుక్కుంటూ వచ్చిన మొట్టమొదటి వ్యక్తి 6 అడుగుల అజానుబాహుడు విజయ్. ఎక్కడున్నావు తమ్ముడు విజయ్? స్టార్ట్ చేయక మునిపే చర్చి పని నడుస్తూ ఉంటే కొంతమంది వచ్చి, అయ్యా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారట కదా. అవును తమ్ముడు, స్టార్ట్ చేస్తున్నాం. ఈ వారం కాదు, ఇంకో 2 వారాలు అవుతుంది. ఆ వారంలోపే ఎంతోమంది వచ్చి ఇక్కడ పని జరుగుతూ ఉంటే అడిగారు. అద్భుతం. ఇక్కడ డెడికేషన్ రోజు జరిగింది. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత, తమ్ముడు ఒకసారి నువ్వు నిలబడు. ఆ తమ్ముడు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, నేను మన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. ఏం చూపించాడో తెలుసా? BHLలో మన పరిచర్య ప్రారంభించినట్లు, ఆ పరిచర్య కూడా సేమ్ ఇదే హాల్లో జరిగినట్లు, ఆ ప్రక్కమటి వేప చెట్లు, దర్శనంలో వేప చెట్లు కూడా నాకు చూపించాడయ్యా. మందిరాన్ని కూడా చూపించాడయ్యా. ఇలా కిక్కిరిచిపోయి బయట కూడా జనాలు కూర్చుంటారని ఇవన్నీ చూపించాడయ్యా. ఆ తమ్ముడు అన్నమాట, మీరు రాలేదు, దర్శన రీతిగా దేవుడే మిమ్మల్ని ఈ స్థలానికి పంపించాడు. తమ్ముడు, ఇది నాకు మీరు చెప్పారా, నేను మీకు చెప్పానా? వచ్చిందా నీకు ఆ దర్శనం? చెప్పింది నాకు చెప్పావా లేదా? థ్యాంక్ యూ. ఈసారి ఇప్పుడు నేను సాక్ష్యం చెప్తాను. థ్యాంక్ యూ. నా ప్రార్థన, ఇది జెర్మియా గారి పొలంలాగా ఉండొద్దు, జ్యోతి గారి పొలంలాగా ఉండొద్దు, మీ పొలంలాగా ఉండొద్దు, బోయాజు పొలంలాగా ఉండాలి. ఇంకోసారి చెప్పండి. అంటే అక్కడ ఉన్న స్తంభం ఏమని చెప్తుంది? ఓ మందిరానికి వచ్చే ప్రజలారా, అదిగో యాకీను స్తంభాన్ని చూడండి, మందిరంలో మీరు యాకీనులాగా ఉండాలి. మందిరానికి వచ్చే ప్రజలారా, అదిగో ఎంట్రన్స్లో బోయాజు స్తంభం ఉందే, మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ ఒక బోయాజులాగా బ్రతకాలి. ఏంటి బోయాజు? 2 విషయాలు విన్నాం. ఆఖరి మాట ఒక్క 2-3 నిమిషాలు, 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. వినగలుగుతారా? థ్యాంక్ యూ. ఇంకంతకంటే ఎక్కువ చెప్పను. ఒక్క 5 లోపే సాధ్యమైనంత వరకు. రూతు గ్రంథానికి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా పెట్టించిన పేరు ఏంటంటే, రూతు గ్రంథం ధర్మమును ఆచరించిన గ్రంథం అనండి. ధర్మము అనే మాట పదే బంధుధర్మము, దేవధర్మము అనే పదాలు రూతు గ్రంథంలో మనం చూస్తాం. అద్భుతం ఏంటో తెలుసా? రూతు కోడలు ధర్మాన్ని ఆచరించింది, నయోమి అత్త ధర్మాన్ని పాటించింది, బోయాజు బంధు ధర్మాన్ని పాటించారు. వీళ్ళ ముగ్గురు దైవ ధర్మాన్ని ఆచరించారు. ఎప్పుడు క్రైస్తవుడు ధర్మాన్ని ఆచరించేవాడిగా ఉండాలి. ప్రసంగిలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, ధర్మమును ఆచరించువానికి కీడేమీ సంభవించదు అనండి ఒకసారి. మన హైందవ మత గ్రంథాల్లో ఒక మాట ఉంటుంది, ధర్మో రక్షిత అని ఉంటుంది చూసారా? ధర్మమును ఆచరించువానికి, అమ్మ విను, కోడలుగా నీ ధర్మాలు కొన్ని ఉంటాయి, నీ ధర్మాన్ని ఆచరించు. నీ అత్త చెడ్డదైన ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే నీకు కీడు కలగకుండా దేవుడు కాపాడతాడు. అత్తగా నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, దీర్ఘాయుష్తో దేవుడు నింపుతాడు. భార్యగా నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, భర్తగా కొన్ని ధర్మాలు ఉన్నాయి, తల్లిదండ్రులుగా మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, పిల్లలుగా మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. అదే సమయంలో విశ్వాసిగా మనం చేయాల్సిన కొన్ని ధర్మాలు ఉన్నాయి. సేవకుడిగా నేను సంఘానికి చేయాల్సిన కొన్ని ధర్మాలు ఉన్నాయి. యాజక ధర్మాన్ని యాజకుడు చేస్తూ, తండ్రి ధర్మాన్ని తండ్రి, తల్లి ధర్మాన్ని తల్లి, పిల్లల ధర్మాన్ని పిల్లలు ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారికి కీడు కలగకుండా దేవుడు కాపాడటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అన్నయ్య, ఇందులో రూతు కోడల ధర్మాన్ని ఆచరించింది ఏంటి అని అంటారా? నయోమి అంది, అమ్మా నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా. ఓర్ప వెళ్ళిపోయింది. రూతమ్మ వెళ్ళిపోవాలా? ఎందుకు వెళ్ళిపోలేదు? ఎందుకు వెళ్ళిపోలేదు? 2 కారణాలు. నేను మోయాబుకి వెళ్తే భర్త దొరుకుతాడు కానీ దేవుడు దొరకడు, నాకు దేవుడు కావాలి అని బెత్లెహేముకి వచ్చింది. అది ఒకటే కాదు, నేను మోయాబుకి వెళ్తే నాతో ఒంటరిది అయిపోద్ది,
మా మామయ్య చనిపోయాడు, మా మరిది చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, ఇప్పుడు నా అత్త ఒంటరిది అయిపోద్ది. నా అత్తని ఎవరు చూస్తారు? ఒక యవ్వనమ్మాయి అత్త కోసం తన యవ్వన జీవితాన్ని త్యాగం చేసుకుంది. అమ్మ కోడళ్ళరా, ఒక నాన్నగా చెప్తున్నా, నా వైపు చూడండి. తన అత్త కోసం తన యవ్వన జీవితాన్ని త్యాగం చేసుకుంది. మీ ఇంట్లో అత్తలు వృద్ధాప్యంలో ఉంటే, మంచంలోని ఇవన్నీ పోతే అసహించుకోకండి. ఒకవేళ నీ తల్లికి అలాంటి స్థితి వస్తే నువ్వు ఎలా పరిచర్య చేస్తావో నీ అత్తకు నువ్వు అలా పరిచర్య చేయి. నీ అత్త చేతుల మీద నువ్వు నీళ్లు పోస్తే నీ చేతుల మీద నీళ్లు పోసే కోడలను భవిష్యత్తులో నీకు లేవనెత్తుతాడు దేవుడు. నీ అత్త చేతుల మీద నువ్వు నిప్పులు పోస్తే, నేను చెప్పించట్లేదు సుమే, నీ చేతుల మీద నిప్పులు పోసే కోడళ్ళు నీ ఇంట్లో నుంచి బయలుదేరుతారు. అట్ దట్ సేమ్ టైం అత్త ఎలా ఉండాలి? నయోమి తల్లి రూతమ్మను పట్టుకొని, కోడలను పట్టుకొని, ఏమే కోడల పిల్ల, మన ప్రాంతాల్లో ఉండే మాట, ఏమే, ఇది ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది, ఏమే కోడల పిల్ల, ఏమే కోడల పిల్ల అనలా. ఎందుకమ్మా అట్లా కోడలను పట్టుకొని ఏమే అంటావు? అత్తగా మన దర్పాన్ని చూపించాలా? రేపు ముసలిదాని అయిన తర్వాత నీకు చూపిస్తుంది. అత్తగా మన దర్పాన్ని చూపించాలా? అమ్మా మీరు అట్లా చేయరా తల్లి, నాకు తెలుసు, చాలా మంచివాళ్ళు. వినండి, కోడలను పట్టుకొని ఏమంది? ఏమే కోడల పిల్ల అని అనలా. ఏమందో తెలుసా? నా కుమారి, వా నా కుమారి, మీ ఇంటికి ఒక కోడలు వస్తే ఆ కోడలను కూతురులాగా చూసుకోండి. కొంతమంది ఉంటారు అత్తలు, పెళ్ళై కోడలు వచ్చి 20 సంవత్సరాలు అయినా కొడుకుతో ఏదైనా మాట్లాడాలంటే కొడుకును పక్కకి తీసుకెళ్ళి గుసగుసలాడుతుంది, చెవులు గురుకుతుంది. ఏంటి అత్తయ్య నన్ను పిలవరా అని అనదో. ఒకవేళ అందనుకో, నువ్వు బయట దానిలాగే ఉండో, ఇది మా ఇంటి విషయాలు. ఎవరి విషయాలంట? ఆ ఇల్లు బోయాజు పొలాల్లాగా దీవించబడతాయి. కొంచెం పెద్దగా ఆమెన్. ఇంకొకసారి ఆమెన్. నయోమి తల్లి రూతమ్మను పట్టుకొని ఏమంది? అమ్మ వినండి రా తల్లి, అమ్మ ఈరోజు మీరు తల్లుల్లా కనపడుతున్నారు, రేపు మీరు అత్తలు అవుతారు. గుండెల్లో రాసుకోండి, ఎప్పుడు మీ కోడలను పట్టుకొని ఏమేయ్ అసేయ్ ఒసేయ్ ఇలాంటి దరిద్రపు మాటలు మీ నోట రాకూడదు. నా కుమారి అను నిన్ను తల్లిలాగా చూసుకుంటుంది. ధర్మమును ఆచరించువానికి వీటన్నిటికి మించి మనం అందరం పాటించాల్సిన ధర్మం ఏంటో తెలుసా? దైవ ధర్మాన్ని ఆచరించే వారిగా ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమెన్. ఏంటా దైవ ధర్మం? 2 మాటలు, జస్ట్ ఒకే నిమిషం. నీ రాబడిలో నీ పిల్లల కోసం నువ్వు కష్టపడి ఇంత త్యాగం చేసుకుంటావు కదా, నీకు ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నీకు ఆ స్థాయి ఇచ్చింది ఎవరు? ఈ ఔన్నత్యాన్ని ఇచ్చింది ఎవరు? దైవ ధర్మాన్ని నేను ఆచరించాలి. తండ్రి ధర్మాన్ని పాటించా, భార్య ధర్మాన్ని పాటించా, విశ్వాస ధర్మాన్ని పాటించా, అన్ని ధర్మాలు పాటించి దైవ ధర్మాన్ని నేను ఆచరించకపోతే దైవద్రోహిగా మిగిలిపోతా. ఏంటా దైవ ధర్మం? సేవకుడు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాడు. కడుపు చంపుకొని ఉపవసించి ప్రార్థన చేయటం దైవ ధర్మాన్ని ఆచరించడం. అమ్మా 2 రోజులు గొలుసు ప్రార్థన పెట్టుకుందాం రండి, ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకుందాం రండి, సేవకుడు ప్రకటించాడు. ఆ ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో పాలిభాగస్తులు అవ్వటం అది దైవ ధర్మాన్ని ఆచరించడం. అగైన్ చెప్తున్నాను, ధర్మమును ఆచరించువానికి. నేను చెప్పింది సరిగ్గా ఎన్నట్టయితే కరెక్ట్గా చెప్తారు. ఏ కీడని కొత్త పదాలు పెడతారు ఏం తమ్ముడా? ధర్మమును ఆచరించువానికి కీడేమి సంభవించదు అనండి. ఏ కీడు సంభవించదనేది బాగుందా? కీడేమి సంభవించదనేది బాగుందా? చూడండి ఆ పదంలో ఉన్న పంచి చూడండి. కీడేమి సంభవించదు.
ఇప్పుడు ఆ స్తంభాలు ఎదురు నిలవబడ్డాయి. బిడ్డలారా, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ స్తంభంలాగా నిలవబడితే సత్యం స్తంభం మీద ఆధారపడి ఉంటుంది. స్లాబ్ అంతా దేని మీద ఆధారపడుతుంది? స్తంభాలు గట్టిగా నిలవబడితే స్లాబ్ నిలవబడితే, స్తంభాలు కూలిపోతే స్తంభం ఎవరు? మనం. స్లాబ్ ఎవరు? నేనంట యేసయ్య సంఘాన్ని అంత ప్రేమించు, యేసయ్య సంఘాన్ని అంత జాగ్రత్తగా చూసుకో, నిన్ను నీ కుటుంబాన్ని అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా దేవుడు చూసుకోవటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. చివరిసారి మరలా ఈసారి మనం కృతజ్ఞత కూటం పెట్టేసరికి ఇంకా 2 నెలల్లో పెడతాం, 2 నెలల్లో పెడతాం, 3 నెలల్లో పెడతామో తెలియదు. ఇంకోసారి మనం ఇక్కడ కృతజ్ఞత కూటం పెట్టేసరికి ఈ చర్చి ఎదురు స్థలం కాదు, మొత్తం ఈ పార్కింగ్ ప్లేస్ కూడా యేసు నామములో ఫుల్ అయిపోవును గాక. ఇంకోసారి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా, 1000 అంతలుగా దర్శన రీతికి ఇక్కడ ప్రారంభించబడిన పరిచర్య లక్షల కొలది ప్రజలకు దేవుడి దీవెన కారణంగా చేయును గాక.